असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। जय गुरुदेव, जय श्रीराम। మనము కృష్ణ భగవంతుడు అర్జునుడు ఆశీర్వాదం తీసుకొని సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు మనం గురువుల ఆశీర్వాదం తీసుకొని మనము ఇప్పుడు తెలవారి షురూ చేస్తామంట. నిన్న మనము భగవద్గీత ఉపన్యాసాలు శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు రాసిండే పుస్తకము చాలా సులభంగా ఉంది, ఎవరైనా చదవచ్చు. ఇది తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయ్యింది ఏంట విన్నాను. నిన్న మనము చూసిండే దాంట్లో ఆత్మ శరీరము రెండు ఉంది. అయితే ఈ రెండిట్లో నిజంగా ఉండేది యావది? శరీరమా ఆత్మ? బంగారా లేకుంటే ఆభరణాల? రెండు ఉంది. నాకు ఈ బంగారు గుర్తవుతుంది, ఆభరణాలు గుర్తవుతుంది, జ్యువెల్స్. బట్ ఇవి రెండిట్లో సత్యం యావది? ఇప్పుడు నేనేం చెప్తాను, ఆభరణాలు సరము ఉంది అంటాను. మనకి బంగారు గొత్తులని పెట్టుకోండి. బంగారు గొత్తుండే వాళ్ళు ఏం చెప్తారు, ఇది బంగారు ఉంటే గొత్తుండే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళేం చెప్తారు, బంగారు ఉంది అంటారు. అక్కడ ఇప్పుడు ప్రశ్న, అది ఆభరణాల బంగార? ఒట్లో బంగారు ఉంది, ఆభరణాలు ఉంది. ఆ ఉంది అనేది కామన్, ఇది మనం పెట్టుకోవచ్చండి. అది మరి విచారం చేయాలి మనం. ఎట్లా ఉంటుందో దాన్నే సత్యం కాదు. మనకి కనపడిచిందంత పాలు కాదు, అది సున్నం కాదు, సున్నం కూడా అవ్వుండొచ్చు. అలాగేనే నేనుండాను, శరీరము నేనున్నాను అంటే నా ప్రకారం ఏమి, నేనంటే శరీరము. బ్రహ్మజ్ఞానిలు ఏమంటారు, ఆత్ముడు ఉన్నాడు అంటారు. ఇక్కడ ప్రశ్న వచ్చేది, శరీరం ఉందా ఆత్మ ఉందా? రెండు. బట్ ఉంది అనేది కామన్ ఫ్యాక్టర్. మనము విచారం చేస్తే యావది మాడిఫికేషన్ కాకూడదు, లేకుండా ఎట్లా కాకూడదు. ఇవి రెండిటికు మనము ఆ మెజరింగ్ టేప్ మన దగ్గర ఉంది. బదలావనే కాకూడదు, లేకుండా ఎట్లు కాకూడదు. ಮತ್ತು అది యాపద్దును సబ్జెక్ట్ అయి ఉండాలి, ఆబ్జెక్ట్ అయ్యే ఛాన్సెస్సే లేదు. ఇది ఎవరికి ఉంటుందో అది ఆత్ముడు. మరి ఇంకొకటి మొదలు ఉండేలే, ఆమెనిక కొనాలో ఉండేలే, మధ్యలో టెంపరీగా కనపడుస్తుంది. అది మాడిఫికేషన్స్ అవుతుంది, 6 స్టేంజెస్ అవుతుంది శరీరము. పుట్టినప్పుడు ఇంకా చచ్చే వరకు మధ్యలో 4 చేంజెస్. పెద్దోళ్ళు అయ్యేది, ఆమెనిక వయస్సు అయ్యేది, రోగ రుజనాలు వచ్చేది, ఒక దినం చచ్చేది, మాడిఫికేషన్స్. మరి ఇది లేకుండా ఎట్లయితుంది అంటే, సత్యం ఇంకా నాకు చూపించండి. ఇప్పుడు కరోనా వచ్చి ఎందరో చచ్చిపోయారే, నాకు వాళ్ళు చూపించండి. లేదు, ఎలా? అరే వాళ్ళు సత్యం కాదు. మరి వాళ్ళు ఉండ్రో లేదో, ఆ ఉండ్రి అనేది కరెక్ట్. అక్కడ ఉండింది ఎవరు? పాము ఉంది అంటాను. విచారం చేస్తే అక్కడ పాము కాదు ఉండేది, తాడు. ఒట్లో ఉంది అనేది కామన్. ఇప్పుడు నేను ఉండాను, ఎవరినైనా అడగండి, నేను లేదు అని చెప్పి చూస్తాం. నేను లేదు అంట ఎవరైనా చెప్తే, ఓ దడ్డోడా, నువ్వు లేదు అని చెప్తా ఉంటే మాకు నువ్వు ఉండవు గుర్తవుతుంది. ఎవరో ఒకరు చెప్పరంట, నాకు నేలకు లేదు అంట. దాని అర్థమేమి?
నమ్ముతామా మనము? ఓ దడ్డ, నేలకుంటేనే నువ్వు మాట్లాడేది, నేలకు లేదు అని చెప్పాల్సిన నీకు నేలకు ఉండాలా? అట్లా మనము చెప్పంటే అర్థం వస్తుంది. అలాగా ఇక్కడ మనకి వస్తువు యావది, అది ఇంపార్టెంట్. ఒట్లో ఉంది వస్తువు ఒకటి యావదో, అది పాము కావచ్చు, జ్యూయల్స్ కావచ్చు, శరీరం కావచ్చు. విచారం చేసే అంటే అది తాడు, అది గోల్డు, అది పరమాత్మనే ఉండేది అనేది స్పష్టంగా గుర్తయింది. ఇంతే మనకు కావాల్సినది. నిన్నంతా మనం దీన్నే మనం చింత చేసింది. అలాగేనే ప్రపంచంలో వస్తువులుంది. ఎన్నో వస్తువులుంది. ఈ ప్రపంచమంతా ఎక్కడుంది? అవస్థే లోపనుంది. అవస్థలు ఎన్ని? 3. యావది? వేకింగ్, డ్రీమ్, స్లీప్. 3 ఉందా? మనం దాన్ని 2 దింపాం. ఒకటి దృశ్య ప్రపంచము, వేకింగ్ అండ్ డ్రీమ్ 2 ఈక్వల్. తక్కడిలో వేస్తూ చేతూకం చేసంటే వేకింగ్ అండ్ డ్రీమ్ రెండిటికు ఏం డిఫరెన్స్ లే. ఒక గుల్గంజి, నాట్ ఈవెన్ యాటమ్, నో డిఫరెన్స్. మనం దాన్ని కూసుకుంటాము, దాని డ్రీమ్ అంట, దీని వేకింగ్ అంట. మనం కూసిన తక్షణము ఏం ఏం డిఫరెన్స్ ఉంది? నో డిఫరెన్స్. సో నేను 3 స్టేజెస్ని 2 స్టేజెస్ కూస్తాను. ఆ 2 స్టేజెస్ని ఒకే స్టేజే నేను కూసేది. ఏమంటాను? వేకింగ్ ఉండొచ్చు, లేకుంటే డ్రీమ్ కావచ్చు. సారీ, అది దృశ్య ప్రపంచము, అదృశ్య ప్రపంచము. అవి రెండింటినీ నేను ఒకటే కూసేది. ఏమంటాను? ఇప్పుడు నేను అడుగుతాను మీకు, సార్ దృశ్య ప్రపంచము ఉంది, నిద్ర ఉంది, అదృశ్య ప్రపంచము ఉంది, 2 ఉంది కదా మరి. అంటే ఇప్పుడు యావది ఉందప్ప? వేకింగ్ ఉంది. నాకు ఇప్పుడు వేకింగ్ దృశ్య ప్రపంచం ఉంది. నాకు ఆ దృశ్య ప్రపంచం చూపించాలా? చూపించు. లేదు, చూపించకొచ్చాలే. దానికోసము 2 లేదు, ఒకటే ఉండేది. పోనీ ఆ ఒకటి ఉందా అంటే మనం యోచించేస్తే అవస్థే ఉందా, ఆత్ముడు ఉండాడా? ఇక్కడ అవస్థే ఆత్మ, అవస్థే అనాత్మ, ఆత్ముడు ఆత్ముడు. ఆత్ముడు ఉంటే చైతన్య స్వరూపుడు, దానికే శక్తి ఉండేది, దీనికి శక్తిలే. ఫ్రిడ్జ్ ఉంది, మరి ఫ్రిడ్జ్ రన్ కావాల్సింటే దాని వెనుక తొట్టు ఎవరు ఉండేది? వడప్ప, కరెంట్. అలాగే అవస్థే ఉంది, అవస్థలో ఉండే 1/2 డజన్ ఉంది. లేదని చెప్పండి, ఉంది. సరిగ్గా విచారం చేయండి, ఆత్మడే ఉండేది. అలాగా అవస్థ ఒకటే అక్కడికి. అయితే మీరు ఆత్మని కనుక్కుంటే అవస్థ చూపించాలి, అప్పుడు చూపించకొచ్చాలే. ఇప్పుడు ఆర్నమెంట్స్ ఉంది, జ్యువెల్స్ ఉంది. నేను కరిగిస్తాను, అది జ్యువెల్ అవుతుంది, గోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఆ గోల్డ్ నాకు ఆర్నమెంట్ చూపించకొచ్చాలే. మీరు డీప్ స్లీప్లో ఉంటారు, నాకు అప్పుడు మీకు స్టేజెస్ చూపించాలా? అది డీప్ స్లీప్ అంటే అనిపిస్తుందా మీకు? లేదు. మరి ఆత్మనికి ఏమంటారు? నిరవస్థ. వానికి అవస్థలే లేదు. వాడిని అడగండి పోయిందే, ఏమప్పా వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్, ఏమట్లా అంటే అట్లా అంటే ఏమి అడుగుతాడు. మనకు అది అడ్రస్సే లేదు. మనం పెట్టుకోండేది పేరు, ఇది ఇండియా, ఇది చైనా, ఇది అమెరికా అంట. మనం బార్డర్లెస్ పెట్టుకోవడం. ఇది ఒక ఎంత, ఒక 100,000 ఇయర్స్ లేకపోతే 500,000 ఇయర్స్ బ్యాక్ చూపించండి నాకు ఈ కంట్రీలో ఉన్నా. లేదు, అప్పుడేముండే బరీ భూమి అంతే. మరి ఇది ఎవరు సృష్టి చేసుకోండి? మనము. అలాగేనే ఈ స్టేజెస్ అన్నీను పరమాత్మను కిడిచి అన్ని మనం సృష్టి చేసుకోండి. అక్కడికి ఏమాయా అవస్థే ఉందా? ఆ స్టేజెస్, వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ ఉందా? పరమాత్ముడు ఉంటాడా? ఉండే కామన్. అదే రీతి మనం వచ్చి అంటే దీంట్లో 1/2 డజన్, దాంట్లో ఆధ్యాత్మిక ప్రపంచం. మనం ఇది ఒకటి పెట్టుకుంటాం చాలు.
శరీరం ఉందా, ఆత్మ ఉందా, అంతే. రెండిటికు ఉంది అనేది కామన్ ఫ్యాక్టర్. విచారం చేసే అంటే నిన్న మనం దాన్నే చేసింది, అక్కడికి ఇది లేదు. మరి ఇది ఎట్లయితుంది? ఇప్పుడు శరీరం అంటే ఏమి? సప్త ధాతువుల్ని ఇంకా ఏంటిది ఇది శరీరం. పాదాలని ఇంకా పెట్టి తలి వరకు ఇది సప్త ధాతువులు. సప్త ధాతువులు అంటే ఏమి? మజ్జె, మాంస, మరి రక్తము, ఇవన్నీ చేరుకుంటుంది. కొవ్వు, ఇవన్నీ ఒట్టు సప్త ధాతువులు ఉంటాము. అంటే ఈ శరీరం అయ్యిండేది మూడేలుంది, లోపల నర్వ్స్ ఉంది, బ్లడ్ వెజల్స్ ఉంది, ಮತ್ತೆ లోపల స్కిన్ ఉంది, ఫ్యాట్ ఉంది, మనకి ఆర్గన్స్ ఉంది. ఇవన్నీ సప్త ధాతువులు అంటాం. ఇప్పుడు ఈ సప్త ధాతువులు ఎక్కడి ఇంకా వచ్చాయి? భూమిని ఇంకా వచ్చాయి. అక్కడికి నేనేం చెప్తాను, ఈ సప్త ధాతువులు ఉంది అంటారు, అంటే శరీరం ఉంది అంటారు. మరి ఇంకో ఇంత వెనకలకు పోతే ఇది ఎక్కడి ఇంకా వచ్చా? భూమిని ఇంకా వచ్చా. దానికోసమే ఈ తైత్తరీయ ఉపనిషత్తులో పంచకోశాలు చెప్పేటప్పుడు శరీరము అంటే ఇది భూమిని ఇంకా వచ్చింది. ఎట్లొచ్చింది? అదంతా మనకి కథ చెప్పింది మేనకలతోటి. వాన్ కురిస్తుంది, వాన్ కురిసినప్పుడు ఆ వాన్ లోపల ఆ ఆత్మ ఉంటుంది, సూక్ష్మ శరీరం లోపల. అవి భూమికి వస్తుంది, భూమిని ఇంకా చెట్లు పండ్లకి పోతుంది. ఆ పండ్లని తిని ఇంకా వాళ్ళ లోపల వీళ్ళు పుట్టుతారు. ఇవన్నీ మనకి కథ ఏమన్నా కానీ అది ఇంపార్టెంట్ కాదు మనకి. ఒట్లో ఈ శరీరం వచ్చిండేది ఎక్కడిని? ఇంకా భూమిని. ఇంకా ఇది పంచభూతాలని ఇంకా వచ్చిండేది ఏం చెప్తాం? ఈ సప్త ధాతువులు ఏమిటిని ఇంకా అయింది? పంచభూతాలు. ఇది రా మెటీరియల్. సో మనకు మొదలు ఎత్తుకుంటున్న ఈ శరీరం కావాల్సింటే సప్త ధాతువులు, అది రా మెటీరియల్. ఆ రా మెటీరియల్కి ఇంకేం రా మెటీరియల్ కావాలంటే పంచభూతాలు. పంచభూతాల్లో భూమి అనేది మొదలైనది, అక్కడి ఇంకా వచ్చింది. ఇప్పుడు భూమి అక్కడికి ఏమాయా? ఈ శరీరము స్థూలము, గ్రాస్, ఈ సప్త ధాతువులు ఉంది కదా, అవి సటల్. ఇప్పుడు దానికింత వెనుకలకు పోతే భూమి, ఇప్పుడు ఈ సప్త ధాతువులు ఈ శరీరంని పూర్తి వ్యాపించింది. అట్లా ఇప్పుడు దీనికింత వెనుకలకు పోతే భూమి వచ్చిందే సటల్, ఈ సప్త ధాతువులు వచ్చిందే గ్రాస్. అక్కడికి భూమినే ఈ సప్త ధాతువుని పూర్తి వ్యాపించింది. యావది సూక్ష్మైతుందో అది దీన్ని వ్యాపిస్తుంది అంట చెప్తాం మనం. ఆ తర్వాత నేను ఇంకా వెనుకల్ని ఇంకా పోతాను. నేను ఫస్ట్ ఇటు పైస్తామంట. ఇప్పుడు మీకు ఈ భూమి ఏమిటిని ఇంకా వచ్చింది? జలంని ఇంకా వచ్చింది. దానికి ఏమంటారు? నీళ్లు. నీళ్లు సూక్ష్మాయ, భూమి స్థూలమాయ. ఇప్పుడు జలము భూమినంతా వ్యాపించింది, పూర్తి జలమే ఉండేది. భూమి ఎంత ఉండేది? చాలా తక్కువ. మీకు ఈ భూమి పైన వాన వస్తే వాన, లోపంతో మీరు పాయంటే పూర్తి నీళ్లే. భూమి అంతా నీళ్లే మ్యాక్సిమం ఉండేది. మరి అట్లే ఇంకా వెనుకలకు పోతే దానికింత సూక్ష్మ అగ్ని. అగ్నినే నీళ్ళని వ్యాపించి, ఆ నీళ్లు భూమిని వ్యాపించి, భూమి సప్తధాతువులను వ్యాపించి, సప్తధాతువులు ఈ శరీరమును వ్యాపించింది. ఒకటికింత ఒకటి సటల్, సూక్ష్మం. యావది సూక్ష్మైతుందో దానికి వ్యాప్తి జాస్తి అవుతుంది. అంటే అది అన్నుతోట్లు ఉంటుంది, ఆ వ్యాప్తి జాస్తి అయింది. అలాగే మీరు అగ్నికింత వెనుకలకు పోతే ఇది సృష్టి అయ్యేది అట్లే. అగ్నిని ఇంకా జలతత్వము, జలతత్వం ఇంకా భూమి, భూమిని ఇంకా సప్తధాతువులు, సప్తధాతువులని ఇంకా శరీరము. ఒట్లో అన్నీ అది ఉంది అంటాము. నిజంగా ఇది ఉందా? ఆత్మ ఉందా? దీన్ని మనం తెలుసుకోవాల్సింది. ఆ ఉంది అనేది కామన్ ఫ్యాక్టర్. అదే రీతి ఇంకా వెనుకలకు పోతే అగ్ని వచ్చిండేది వాయుతత్వం. ఇంకా ఆ వాయుతత్వము చాలా సూక్ష్మం. నేను దానికే మీకు చెప్పింది. ఎక్కడికన్నా నేను అమెరికాకు పోవాల్సింటే గాలి ఎత్తుకొని పోవాలన్నా
నీళ్ళు కావాల్సింటే ఎత్తుకొని పోవాలా, గాలి ఎత్తుకొని పోయే పనిలే. అలాగే ఆ గాలి సూక్ష్మం, దానికింత కిందుండే అగ్ని స్థూలము. అక్కడికి గాలి వ్యాప్తి జాస్తి. దానికే దాని వ్యాప్తి జాస్తి అంట చెప్పేది. సో దీనికింత ఎనుకల దీన్ని ఎవరు పుట్టించింది? ఆకాశం. ఆకాశము ఎక్కడ లేదు చెప్పండి. మీరు ఇప్పుడు చంద్రులా కనకపోతే అక్కడ గాలి లేదు, ఇక్కడ ఇంకా గాలి ఎత్తుకొని పోవాలా. మీరు చంద్రులా కాకపోతే అక్కడ ఆకాశం లేదా? మీరు ಯಾವುದೇ గ్రహాలకు పోండి, ఆకాశం ఉండే ఉంటుంది. ఆ గ్రహం లేకుంటే కుండల స్పేస్ ఎక్కువ ఉంటుంది. అట్లా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. ఈ 5ని ఒక టెస్ట్ ట్యూబ్ వేయండి, గ్లాస్ టెస్ట్ ట్యూబ్ కాదు, పెద్దగా ఉంటుంది ఒక జార్. అవుట్లో నా కింద నేను మన్నేస్తాను, దానిపైన నీళ్ళు వేస్తాను, దానిపైన ఒక క్యాండిల్ పెడతాను, అంటిస్తాను. దానికి చుట్టూ గాలి ఉండే ఉంటుంది. ఆమెను ఇంకా ఆకాశం స్పేస్ ఉండే ఉంటుంది. ఆ స్పేస్ లేకుంటే మీరు పెట్టేకే వేయలేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ మన్నంతా తీసేస్తాను. అప్పుడేముంటుంది? నీళ్ళు ఉంటుంది. నేను నీళ్ళు కూడా తీసేస్తాను. అప్పుడేముంటుంది? ఆ క్యాండిల్ అది మంటుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ క్యాండిల్ని తీసే మొదలు కావాల్సింటే నేను ఆ గాలిని తీసేస్తాను పెట్టుకోండి. గాలంతా తీసేస్తాను. అప్పుడు ఆ క్యాండిల్ మంటని చూస్తాం. క్యాండిల్ లైట్‌ని ఇచ్చాలి. ఎలా? దానికింత ఎనుకలుండే అది దానికనే దానికి శక్తి వస్తా ఉండేది. అవుట్ కోసరము ఆ గాలి ఉండే వరకు అది మంటుతుంది. ఆమెనికి మంటలే. అవుట్ కోసరమే దాని ఇంకా అది సూక్ష్మం, దానింకనే దీనికి శక్తి ఉండేది అనేది మనకి స్పష్టమైతుంది. నేనిప్పుడు ఆ అగ్గి తీసేస్తాను. ఆమెనింకా గాలి తీసేస్తాను. అంతా ఈమింకా ఆ స్పేస్ తీయండి సార్ చూస్తాం మీరు. స్పేస్ తీసేకేయాలి. స్పేస్ అంటే ఏమి? ఆకాశం. ఆకాశం అంటే ఏమి? దానికేం చెప్తాం మేము? స్థలము, ప్లేస్. మీరు ప్లేస్‌ని ఎక్కడ తీసేకేయలేదు. ఆ తర. సో, అవకాశము. ఆకాశము అంటే అర్థం ఏమంటే అవకాశము. ఉండేదానికి అవకాశం ఇచ్చిండేదే ఆకాశము. ఇప్పుడు ఆకాశం తీయండి చూస్తాం ఆ టెస్ట్ ట్యూబ్‌ని ఇంకా. యూ కెనాట్, వి కెనాట్. సో, ఆత్మనికి ఎగ్జాంపుల్ ఇయ్యాల అంటే మనకు అర్థమయ్యే దానికోసము ఆకాశమంత వ్యాప్తి ఉండేది ప్రపంచంలో ఇంకొకట్లే. బట్ అది కూడా ఆత్మమా? కాదు. ఎలా? ఉండింటే మనము ఇప్పుడు ఈ డెఫినిషన్ కంపేర్ చేయాలి ఇక్కడ. ఆకాశము చేంజెస్ అయితుందో లేదో? ఏమయ్యలే సార్. మరి ఉంటుందో లేదో? ఉండాలి. ఇప్పుడు నాకు నిద్రలో ఆకాశం చూపించండి. లేదు. పోనీ కనసుకి ఇదే ఆకాశం వస్తుందా? కనసుకి ఇదే సూర్యుడు వస్తాడా? వచ్చాడు. అక్కడ సెట్టే వేరే. ఆ సెకండ్ షో పిక్చర్. ఇది ఫస్ట్ షో వేకింగ్ స్టేట్. అక్కడికేమాయా ఆకాశం కూడా అనాత్మ. నేను అక్కడ ఆకాశం ఉంది అంటనొచ్చు, ఆత్మ ఉంది. అవి రెండిట్లో యాವುದು ఉంది? అట్లా. సో, ఈ డెఫినిషన్ మనం ఏసంటే ఇప్పుడు నేను ఆకాశం చూడొచ్చు. నాకది ఆబ్జెక్టు. యావుది ఆబ్జెక్టో అది ఆత్మ అయ్యకు సాధ్యంలే. ఇప్పుడు ఆత్ముడు సబ్జెక్టు. అంటే వాడు ఎప్పుడు విషయ అయ్యలే. నాకు ఆకాశం ఉంది అనేది యావ నాలెడ్జ్‌ని ఇంకా ಗೊತ್ತಾయినో అది ఆత్మ. అది ఇంకా సూక్ష్మం. సో, మన ఆకాశంని సృష్టి చేసింది ఎవరు? పరమాత్ముడు. సో, అప్పటికి మొదలు పరమాత్ముడు ఒకడే ఉంటాడంట. ఇది కథ. వాడికి బేజారాయనంట. అరే! నా మాదిరి ఎవరినైనా సృష్టి చేయాలంట. చేసి ఆకాశంని యోచించేస్తుందంట. అరే! నా మాదిరి నాకు బేజారైతుంది, ఇంకొకరు సృష్టి చేయాలంట. అప్పుడు ఆకాశంను సృష్టి చేస్తుందంట. ఆకాశము వాయువుని, వాయువు అగ్ని, అగ్ని జల, జల పృథ్వీ, పృథ్వీని ఇంకా సప్తధాతువులు, సప్తధాతువులని ఇంకా ఈ శరీరం. చూడండి ఎట్లుంది. ఇది ఇట్లా ఒట్లో మీరు ఏమైనా చెప్పండి. ఆకాశం ఉంది, పంచభూతాలు ఉంది, సప్తధాతువులు ఉంది, శరీరం ఉంది. శాస్త్రం చెప్తుంది. మీరు చెప్తారు నక్లీస్ ఉంది, దాని హుక్స్ ఉంది, దాని డాలర్ ఉంది, దాని పెండెంట్ ఉంది. మీరు ఏమైనా చెప్పండి. ఉంది, ఉంది, ఉంది. అయితే నిజంగా ఉండేది యావది? గోల్డ్. అరే అదే రీతి ఇవి ఉందా? ఆత్ముడు ఉంటాడా? ఆత్ముడే ఉండేది. పాము ఉంది అనుకుంటాను. అక్కడ పామ ఇంకోళ్ళు చెప్తారు వేరే వాళ్ళు పగ్గుముంది అంటారు. విచారం చేయాలి ఇప్పుడు.
సో టార్చ్ చేసి చూసిన తక్షణము పాము లేదు, పగ్గమే ఉండేది. కన్ఫర్మ్డ్. సో అక్కడ ఉంది అనేది కామన్. అదే రీతి మీరు నేను ఉండాను. నాగేశ్వరరావు పాట చెప్తాడు, నేను పుట్టాను లోకం నవ్వింది, నేను సచ్చాను లోకం ఏడ్చింది అనేవాడు. ఐ డోంట్ కేర్ అంట పాట చెప్తారు కదా అట్లా. సో మీరు ఎవరినైనా అడగండి, నేను ఉండాను, నేను లేదు అని చెప్పండి చూస్తాం. నేను లేదు అని చెప్పినా నేను లేదు అంటే నువ్వు ఏమిటి ఇంకా చెప్తావో అది ఉందో లేదో అంటే ప్రశ్న వస్తుంది అక్కడ. అక్కడికి ఒట్లో ఉంది అనేది కామన్ ఫ్యాక్టర్. మనము శరీరం ఉంది వింటాము, మనము జూయల్ ఉంది వింటాము. అది గుర్తున్నవాళ్ళు చెప్తారు గోల్డే ఉండేది. ఈ జూయల్లో కనపడుస్తుంది ఉన్నట్ల, బట్ అది నిజం కాదు. అక్కడ నిజంగానే ఉంది ఇంటని పెట్టుకోండి, బాగా కనపడిస్తుంది, వ్యవహారం చేస్తాను. మరి మాడిఫికేషన్ కాకూడదు, లేకున్నట్లు కాకూడదు, అది సత్యంగా ఉండేది. సో కరిగిస్తే అది ఉండేదే. దానికోసం దీని ఏమంటారు, వాచారంభణం వికారో నామధేయం. ఇది బరి పేరు, ఇది బరి ఒక మాట. వాచారంభణం ఒక వాక్, వికారో బదలావణೆ అయ్యేది. నామధేయం ఇది పేర్లు, నామరూప క్రియ ఇవి వ్యవహారం కావాల్సింది అంతే. నామరూప క్రియ అవి అవుట్ అవుతున్నాం. బట్ ఇది మీకు దీనికి వెనుకల పాయింట్ నిజంగా ఉండేది ఆత్మడే. అట్లా నేనుండాను అంటే విచారం చేయి. చెప్పిండేదంత సత్యం కాదు. సూర్యుడు ఒక చపాతి గాత్రం ఉంటాడు, అంతేనా సత్యము? మనం విచారం చేస్తే సూర్యుని ఇంకనే ఈ భూమి వచ్చిండేది, 9 గ్రహాలు వచ్చిండేది అన్నీను. ఇంకా మన గొత్తులో ఎన్నో గ్రహాలు అవి ముందు కనిపెడితే అవి కూడా సూర్యుని ఇంకా వచ్చిండేది. మరి సూర్యుడు ఎంత పెద్దదాయా? సూర్యుడు చపాతి గాత్రమా? అయితే నాకు అట్లా కనపడిస్తుంది కదా, కనపడిచిన తక్షణం అది సత్యం కాదు. ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు నాకు కావాల్సిండేది మనం ఇక్కడి ఇంకా లోపల పోవాలా. ఇప్పుడు నేనేమంటాను, ఇది నేను అంటాను. సో నాకు ఈ వస్తువులు ఆవతులు ఉంటుంది. ఇప్పుడు నేను ఆధ్యాత్మ చెప్తున్నా, మీరు అదే తర ఆది భౌతిక నా చుట్టుముట్లో ఉండేది, ఆది దైవిక సూర్య చంద్ర నక్షత్రాలు అందరినీ పెట్టుకోవాలా. అన్ని పంచభూతాలు ఇంకా ఉండేది. ఇంకేం కావాలా? పోనీ స్వర్గము నరకము అవి అవి పంచభూతాలే. మరి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కృష్ణుడు అవతారాలు పొదవుతారు, వాళ్ళు పంచభూతాలను ఇంకానే అయినది. దానికి యావది పంచభూతాలను ఇంకా అవుతుందో అది శాశ్వతం కాదు. మరి ప్రపంచంలో ప్రతి ఒట్టి పంచభూతాలు అయ్యేటిది. పంచభూతాలు ఏమది? రా మెటీరియల్. మనం రా మెటీరియల్ పెట్టుకునే దాన్ని ఏంటంటే రా మెటీరియల్ ఎనుకలు తొట్టేముంది, గోల్డే. అలాగా. సో అలాగా మనం థింక్ చేస్తే అంటే ఇప్పుడు నిన్న మనం ఇక్కడి ఇంకా పోతాం కదా, అలాగా పోవాల. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఆవతులు ఉంది, ఆబ్జెక్ట్స్ ఆవతులు ఉంది అంట. నాకు కండు పెట్టాల్సింటే నా కండ్లు కావాలా. నా కండ్లు ఏమి సూక్ష్మం, ఆబ్జెక్ట్స్ స్థూలము, అది ఆవతులు ఉంది. సో ఆ ఆబ్జెక్ట్స్ నా కండ్లు చూసేకయ్యేలే. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయ పర్వతము, కొండో, వస్తువులు నా కండ్లు చూసేకొచ్చాలి, బట్ నా కండ్లు దాన్ని చూడొచ్చు. బట్ కండ్లను చూసేకొచ్చాలే. కండ్లకింత వెనకల తొట్టు మనసు ఉంటుంది. ఆ మనసు ఆత్మ అంటాను. ఆత్మ అంటే దానికింత వెనకలు ఉండేది, దీనికి శక్తి వస్తూ ఉండేది. దాన్ని నేను ఆత్మ అంటాను, దీని అనాత్మ అంట కూస్తాను. అది సూక్ష్మంగా ఉంటుంది, ఇది స్థూలంగా ఉంటుంది. అది దీన్ని పూర్తి వ్యాపిస్తుంది అంట చెప్తాను. అట్లే ఎరుకలిపోతే దానికింత బుద్ధి, దానికింత చిత్త, దానికింత అహంకారం వరకు వచ్చే అంటే వ్యవహారం చేసే కింతే చాలు నాకు. ఇంకా దాని వెనుకలు పోకుండా పర్వాలేదు వ్యవహారం చేసేకి. బట్ నాకు సుఖం కావాలా, నేను పుట్టిండేదే సుఖం పొందేకి, అదంతా గొత్తమానికి. మరి ఎక్కడుంది అంటే మనం విచారిస్తే నా దుఃఖానికి కారణమేమి అంటే ప్రతి ఒక్కరికోను 84 లక్షల జీవరాశులకు దుఃఖానికి కారణము ఏమిటి చూస్తే ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్. ఉండేది ఒకటి, నేను దాన్ని వేరే తెలుసుకోనా, ఇంతే ప్రాబ్లం. మరి ప్రాణులకి ఇది నాట్ పాసిబుల్. నేను దానికి చెప్తే అర్థమయ్యేలే. మనుషునికి
పాసిబిలిటీస్ ఉంది, బుద్ధి ఉంది. బుద్ధి అంటే ఏమి? ఇంటెలిజెన్స్ కాదు, మరి ఏమి? వివేకము. ప్రాణులకు ఉంది వివేకము, లేదు అంటే కాదు, మనంత లేదు. మరి మనిషికి ఇచ్చిండాడు ఆ శక్తి. అక్కడికి దేవతలు, రాక్షసులకి, మనుషులకి ಮತ್ತೆ ఇంద్రకే పాసిబిలిటీస్ ఉండేది. రాక్షసులకి ఏమైతుంది? చెడ్డు గుణాలు జాస్తి ఉండదు. రాక్షసులు అంటే ఇంకెక్కడో ఉండారు, కొమ్ములు ఉంది కాదు, మనమే రాక్షసులు. ఎవరిలో చెడ్డు గుణాలు ఉంటుందో వాళ్ళకి అయ్యలేదు, తెలుసుకోడానికి అయ్యలేదు. సో అట్లా దేవతలకి ఏమవుతుంది? వాళ్ళకి కంఫర్ట్స్ జాస్తి ఉండేదాన్ని, ఇంకా వాళ్ళకి దుఃఖాలు తక్కువ ఉండేదాన్ని. ఇంకా ఎలా అంటే వాళ్ళు పుణ్యం సాధన చేసి ఉంటారు. సో వాళ్ళకి దుఃఖాలు తక్కువ. మీరు దేవతలే అవ్వాలంటేంలే, మనుషులు అయ్యే మీరు చాలా పుణ్యం. దేవతలకింత శ్రేష్టం కావచ్చు మనుషులు. ఎట్లా? దేవతలందరూ రియలైజ్ అయి ఉంటారు. నో, ఆ దేవతల్లో ఇంద్రుడు, ఆ ఇంద్రుడు రియలైజ్ అయి ఉంటాడు. వాడు పైకి వేరే ఇంద్రుడి వస్తే వాడు రియలైజ్ కావాలా. యమధర్మరాజుడు శాస్త్రం ప్రకారంగా రియలైజ్డ్. ಮತ್ತೆ వీడు ఇంద్రుడు గురువు దగ్గరికి పోయిందే 101 year సాధన చేసి కొనాకి వాడు ముక్తులైతాడు. ఇంద్రునికి ఎంత శక్తి ఉండే, దేవతలకి లీడర్. అట్లా ఒట్లో దానికింత మనుష్య జన్మ శ్రేష్టం ఉంటారు. ఎలా? వాళ్ళకి కంఫర్ట్ జాస్తి. ఎట్లా ఇప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళకి కంఫర్ట్ జాస్తి ఉండేదానికి వాళ్ళకి మనసు పయ్యలేదు. దాన్ని ఇంకా అయితే వాళ్ళ దుఃఖం లేదా? ఉంది. అమెరికా వాళ్ళ ప్రాబ్లం ఏమే? గన్ కల్చర్, డ్రగ్ అడిక్ట్స్, సెక్స్ అబ్యూజ్, ఎన్ని ప్రాబ్లమ్స్ లేదు వాళ్ళకి. తల్లిదండ్రులు పేరెంట్స్ని చూడాలనేది వాళ్ళకి 90 ఏళ్ళు కాదు, వాళ్ళే తుడుచుకోవాలా అంతే. ఆ ప్రీతి విశ్వాసం ఎక్కడుంది అక్కడ? మన దేశంలో ఉన్నట్లుందా? పేరెంట్స్ని ఎట్లా చూసుకుంటాము? మా బీగుల్ని వాళ్ళ ఇంట్లో మొగ్గుబిడ్డలు లేదు వాళ్ళకి, అంత ముగ్గురు ఆడబిడ్డలు. నా కోడలు అమెరికాలో ఉండరు. వీళ్ళు ఇట్లంతా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ని 65,000 నెలకి ఇచ్చి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అన్ని తొందరలు ఉంది. నేను ఏం చెప్తాను అంటే మన దేశం లోపున పేరెంట్స్ని ఎవరు నెగ్లెక్ట్ చేసలేదు. ఎలా అంటే మనకి దేవుని స్వరూపం ఆ తర. సో ఈ కల్చర్ బాగుందా బాగలేదా? నేను చిన్నోడిగా ఉన్నప్పుడు అకస్మాత్ మా పేరెంట్స్ నేను చూడకుండా కావచ్చు, నాకు అదే స్థితి వస్తుంది. అప్పుడు నా కొడుకులు అట్లా చేస్తున్నప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది? దాన్ని ఇంకా ఇది ఇంపార్టెంట్. సో మన లోపల ప్రీతి, ప్రేమ, విశ్వాసము అది ఇంపార్టెంట్. ಪ್ರೀತಿಯೇ ಆದ್ಯಾವತಂದ ఆస్తి నమ్మ బాళిగే. మనకు తినక లేకుండా పర్వాలే, ఆ ప్రీతి ఉంటే మనకు అదే ఆస్తి, మనకు అదే ఆనందము, గౌరవము. ఇది మన సంసారంలో ఉంటుంది. ఏమైనా కానీ అక్కడికి ఏమాయా, ఇప్పుడు మనం అక్కడి వరకు వచ్చేస్తున్నాయి. వ్యవహారం చేసేకి నేను చాలు, అదే నేను అంట మనం చెప్పేది. బట్ అది కూడా సత్యమాట మనం విచారం చేస్తే సేమ్ రూల్స్ ప్లీజ్ హోల్డ్ దేర్ అండ్ యు కంపేర్ విత్ దట్. ಯಾವುದది మాడిఫికేషన్ కాకూడదు, లేకున్నట్లు కాకూడదు, అది ఆబ్జెక్ట్ కాకూడదు. ఇప్పుడు ఈ నేను ఉంటే చెప్తాను కదా, అది మాడిఫికేషన్ అవుతుందో లేదో? అవుతుంది. ఎవరైనా పొగిడితే మనం పైన పైడిస్తాము, తెగడితే కిందకి పైస్తాము. మాడిఫికేషన్ అయితే ఉందో లేదో? మరి ఆ నేను లేకుండా ఎట్లయితుంది? ఎక్కడ? నిద్రపోతే ఆ నేను ఉండేలే, చూపించండి ఆ నేను. ఇక్కడ నేను ఉంటాను, అక్కడ చూపించండి నిద్రలో. వద్దప్ప, డ్రీమ్ కన్నా పోని చూస్తాం. ఈ నేను పోతాడా? పోయేది. అక్కడ కంప్లీట్ సెట్టే వేరే. మరి ఇది లేకుండా ఎట్లయితుంది కదా? ఆమెని ఇంకా నన్ను నేను చూసుకోవచ్చు, నా శరీరం నేను చూడొచ్చు, నా హ్యాండ్ ఐఎమ్ సీయింగ్, ఇట్స్ ఆబ్జెక్ట్ ఫర్ మీ, ఐఎమ్ సబ్జెక్ట్. ఉన్ని నా కండ్లేంటి చెప్పండి మీరు కావాల్సింటే. నా కండ్లని ఇంకా నేను చూస్తూ ఉన్నాను. ఓకే,
నా మనసుని కూడా నేను చూస్తా ఉన్నాను. మనసుని ఏమిటి ఇంకా చూస్తారో? కండ్లు ఇంకా కాదు. దాని వెనకల ఉండే బుద్ధిని ఇంకా. ఇట్లే మన వెనకలకు పాయ అంటే మరి ఈ శరీరము నిద్రలో ఉండేలే, ఈ శరీరము కనసుకొచ్చేలే అనేది ఎవరు కొత్తాయా అంట మీరు ప్రశ్నేస్తే నాకే అంటాము. నేను ఈ నేను కాదు. చూడండి ఎంత బాగుంది. సో వాడు సబ్జెక్ట్, వీడు ఆబ్జెక్ట్. దాన్ని ఇంకా మన అనుభవంలో చూసుకోవాలా. చూసుకోని తక్షణము సో మనకి గొతైపోతుంది అది. సో నిన్న మనం చూసుకోండి, ఇక్కడి వరకు చూసింది. ఈ నిజమైన నా స్వరూపం ఉంది కదా సార్, అది ఆనంద స్వరూపం. నేను బరీ దాన్ని తెలుసుకుంటే చాలు, నాకు ఆనందం చెంది. జస్ట్ ఐ షుడ్ రికగ్నైజ్. మనం సాధించేసేది వద్దో, మీరు ఇంత తెలుసుకోండి. ఇంత తెలుసుకుంటేనే ఇది నేను కాదు, ఇప్పుడు దీనికి ఏమైనా అయితే నేను అంత కొరికే పనలేదు. ఎలా అదే ఇది నేను కాదు, నా జ్యూయల్స్, నా కార్కి ఎవరో మళ్ళెత్తుకొని వచ్చి లేకుంటే డాష్ చేస్తుంది, నాకేం అయ్యలేదు, నాకేం కాలేదు, నా కార్కి అయ్యిండేది. నా శరీరం ముడితే నన్ను ముట్టలేదు మీరు. చూడండి ఎట్లుంటుంది. సో అక్కడికి నిజమైన స్వరూపం ఏమేంటో రికగ్నైజ్ చేయాలి. అర్జునుడికి వచ్చిండే దుఃఖానికి ఇదే కారణం. సో శోక మోహము అనేది వాళ్ళు చెప్తా ఉంటారు. మనం దాన్ని అంతా చూసిందాయా, మనం ముందుకు పోతాం. ఇంకా ఈ అన్నిటికూ ఆధారం ఏమి అంటారు? ఆత్మడే. సో మనకి వెస్టర్న్ ఫిలాసఫర్స్కి వ్యత్యాసం ఏమిటంటే, మనమేం చెప్తాము, ఐ యామ్ ఆత్మ అంటాము. వాళ్ళు ఏమంటారు గొత్తా, ఐ యామ్ దిస్ బాడీ, ఐ యామ్ శరీర అంటారు. ఇంత వ్యత్యాసం ఉంది. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. సార్ ఏం ప్రాబ్లం సార్, ఏం క్వశ్చన్ అవుట్లోపున ఏముంది? వాళ్ళు శరీరం నేను ఉంటారు, కరెక్ట్ వ్యవహారం దృష్టిని. ఇంకా మనం ఆత్మ అంటాము. బట్ ఎప్పుడు మీరు శరీరం నేను ఉంటారో, శరీరంకి ఇంపార్టెన్స్ ఇస్తారో, అప్పుడు మీరు ధర్మం నేర్చేస్తారు. ఏమైతుంది అప్పుడు? అధర్మ పాలో చేయొచ్చు. అయ్యా ఈ శరీరం సత్యమో, దీన్ని చార్వాకులు ఉంటారు, రాక్షసులు ఉంటారు. ఎవరు ఈ శరీరం నేను అనుకుంటారో వాళ్ళు చార్వాకులు, రాక్షసులు. ఎలా వాళ్ళకి శరీరం సత్యమో, మీరు చెప్పే ఆత్మ ఇమాజిన్ చేయాలా? నో, ఇట్ ఇస్ నాట్ దేర్. స్వర్గమో, నో ఐ డోంట్ బిలీవ్. నరకమో, ఐ డోంట్ బిలీవ్. మరి నువ్వు యాళ్ళు పుట్టొస్తూ చెప్పు. నో రీజన్. వాళ్ళకి ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు దాన్ని మనం డిస్కస్ చేస్తే మరి నువ్వు పుట్టొచ్చింది అది చెప్పు నాకే. మీ సైన్స్ ఏమైనా రీజన్ ఇస్తుందా? పోనీ పుట్టొచ్చి మీకు అందరూ ఒకేసారి పుట్టవలసిండే, అందరూ ఒకే తరం ఉండాల్సిండే. ఒక్కొరు ఒక్కొక్క తరం ఉండేదానికి కారణం ఏమి? నా 5 ఏళ్ళు ఇవన్నీ ఒక్కొక్క తరం ఉంది, కారణం ఏమి చెప్పు? నో రీజన్. మీ సైన్స్ ఇస్తుందా? సైన్స్ ఇచ్చాలి, యావది ఇచ్చాలి. దెన్ మా ఆధ్యాత్మ ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఆల్సో. మీరు ధ్యానం చేయండి, మీ వెనకల జన్మలు మీకు జ్ఞాపకం వస్తుంది. కావాల్సింటే బుద్ధునికి మన వెనకల 500 జన్మలు జ్ఞాపకం అవుతుందంట. ఇది ఆ చిప్ లోపల ఉంటుంది, మెమరీ చిప్ లోపల. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు ట్యాప్ దట్ చిప్. వెనకల జన్మల జ్ఞాపకం వస్తుంది. వెనకలు నేనేమేమైంటిని, ఏం పాపం చేసింటిని, ఇప్పుడేం అనుభవిస్తే అన్నీ యూ కెన్ సీ జస్ట్ లైక్ ఎ టీవీ. మా మహారాజీ వాడికి వాళ్ళ గురువులు తలపై జై పెట్టిన తక్షణము ఒక 6 hours జస్ట్ లైక్ టీవీ హీ సా ఎవ్రీథింగ్. ఇంతంతా మనం చూసి ఇంకా వైరాగ్యం తకేమైంది. బట్ మనం చూసేకపోవాలన్నా మనకి ఇక్కడే కొత్త అయ్యలేదా? తిరగదానికి సాధన చేయాలా, ఆ తర్వాత చేయాల్సిందే. బట్ అది ఎందుకు వస్తుంది? అది దానికి యోగ మార్గం కష్టము. దానికోసమే ఈ వేకింగ్ డ్రీమ్ స్లీప్ స్టేట్ మనం చూసుకొని ఈజీ, ఎవరైనా చూసుకోవచ్చు అనిందే మనకి ఉపనిషత్తులు ఈజీ ఉండే మెథడ్ చూపిస్తూ ఉంది. అవిటికోసము ఆ ఆత్ముడు ఇంకా ఈ శరీరంకి వేలొస్తా ఉంది. పగ్గం ఇంకా పాముకి వేల. పగ్గం తీసేస్తాను తాడు, మీరు పాము చూపించాలా?
లేదు. మీకు ఈ పాము కనపడాల్సింటే పగ్గం ఉండల్లా. అదే రీతి ఈ శరీరం మీకు ఎగ్జిస్టెన్స్ ఉండాల్సింటే, మీరు ఈ శరీరం ఉందనాల్సింటే అది దానిపైన డిపెండ్ అయ్యి ఇది ఉంటుంది. అట్లా ఇప్పుడు మీరు పిక్చర్కి పోతారు, ఫిలిం చూస్తూ ఉంటారు, స్క్రీన్ తీసేస్తాను, ఫిలిం చూడాలి మీరు. అట్లా స్క్రీన్ అది వెనకలతో ఉంటుంది. అట్లా ఆత్ముడు ఎక్కుంటాడు బిహైండ్ ది స్క్రీన్. మనకు అదే ప్రాబ్లం వచ్చింది. అదే ఎవరు మహాత్ములు ఉంటారో వాళ్ళు ముందుకు వచ్చేదే లేదు. ఎలేమరిక ఏంట ఆ ఆకులి ఆ ఆకు ఉంటుంది కదా, లీఫ్, దాని వెనకలు ఉంటుంది, అది ఎవరు కంపడచలేదు. సో అలాగా ఆత్ముడు వెనకలతో ఉంటాడు బిహైండ్ ది స్క్రీన్. బట్ ఇది ఇంతోటి అవుతా ఉంటుంది ఇక్కడ. జస్ట్ లైక్ సింగర్ పిక్చర్ లోపల వీళ్ళు పాడినట్ల ఏం వీళ్ళే పాడుతూ ఉండరు మనకు అనిపించేదేమి వీళ్ళే అనిపిస్తుంది. వీళ్ళు పాడతారా? వీళ్ళు వాయిస్ మంచి గాడిద వాయిస్ ఉన్నట్టు ఉంటుంది. అక్కడ పాడిన వాళ్ళు ఎవరు? వాళ్ళు బిహైండ్ ది స్క్రీన్. అలాగేనే ఇక్కడ వీళ్ళు ఏం యాక్షన్ చేస్తున్నా చేయొచ్చు, ఇది యాక్షన్. ఈ యాక్షన్కి ఎన్నికలతోటి ఎవరు కర్తుడు, ఎవరు సూత్రధారుడు? పరమాత్ముడు. మరి ఆ పరమాత్ముడు ఎక్కడో వైకుంఠంలో కైలాసంలో ఉండడా? కాదు, నేనే. ఇంత మనం తెలుసుకుంటే చాలానే హెల్ప్ అవుతుంది. దానికోసము పోనీ నా లోపల ఆ ఆత్మని గుర్తుపెట్టినాయి. మరి ఇంకో బెనిఫిట్ ఏమే, అన్నిటికూ ఆధారం వాడు ఒకటి. ప్రపంచంలో ఏమైనా ఉంది అంటే వాడు ఉంది అనాల. ఎప్పుడు మనం ఆర్నమెంట్స్ ఉంది అంటే గోల్డ్ ఉంది అంటామో, అట్లా ప్రపంచంలో మీరు ಯಾವುದೇ వస్తువులు చెప్పండి, నేను అవుటికే ఫ్రమ్ ది పైన తొట్టిక కింద వరకు అన్నీ చెప్పేస్తే, ఫస్ట్ ఎత్తుకుంటేనే మూడు స్టేజెస్ కాదు, కొనకు 2 తెస్తామే, 2 ఇంకా 1 తెస్తామే, 1 ఇంకా దాంట్లో ఉండే అర్ధ డజన్ ఇవన్నీ గుర్తాయి మనకి వస్తుంది. మీరు ఏమైనా చెప్పండి, అంతటికో ఆధారము వాడు. అక్కడికి ప్రపంచంలో యావదైనా వస్తువు ఉంది అంటే ఆత్ముడే ఉండాడు మనం తెలుసుకోవాలా. ఇదా ఎక్స్పీరియన్స్ కూడా. మీరు ఆ తత్వంలో నిలిస్తే బ్రహ్మజ్ఞానికి ఎక్కడ చూసినా ఆత్ముడే ఉండేది ఉంటాడు. ఆత్ముడు అంటే ఎవరు? నేనంటే ఎవరు? ఈ శరీరం కాదు, నా నిజమైన స్వరూపం. ఇక్కడ ಯಾವುదో వస్తువు ఉంది అంటే అది నేనే. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుందో, ಯಾವ వస్తువు చూసినా నేనే ఉండేది. ఇప్పుడు అది చెట్టుది కావచ్చు, మంచిది కావచ్చు, కాలుకి వేసుకునే ఉంగరాలు కావచ్చు, తలకి వేసుకునే డాలర్ కావచ్చు, బట్ అది బంగారే. అట్లా వీరప్ప కావచ్చు, లేకుంటే రామకృష్ణ పరమహంసలు కావచ్చు, బట్ వాళ్ళిద్దరూ ఆత్మస్వరూపులే. ఇప్పుడు వాళ్ళిద్దరిని 2 తరాలు చూస్తారా? చూసేలే. దాన్ని ఇంకా యావే వస్తువు ఉంటే అది పరమాత్మడే ఉండేది. మరి ఇంకా జ్ఞానస్వరూపం అంటే ఏమి? మీకు ఏమే జ్ఞానం కానీ, నేనేం చెప్తాను, నాకు ఇంద్రియాలను ఇంకా చూసే అంటే, కర్మేంద్రియాలను ఇంకా చూసే అంటే, నేను ఇది మెత్తగా ఉంది, ఇది కర్మేంద్రియాల జ్ఞానాలు. ఇంద్రియాల జ్ఞానాలు, చూసే జ్ఞానము, వినే జ్ఞానము, చూసేది, వినేది, ముట్టేది, వాసన ప్లస్ స్పర్శం, ఇవన్నీ జ్ఞానాలు అవుతా ఉంది కదా. దీనికి వెనుకతోటి ఎవరిని ఇంకా అవుతా ఉంది? మన కంప్యూటర్ అన్నీ చూపిస్తూ ఉంది, ఎక్కడినికా చూపిస్తూ ఉంది. దానికి వెనుకతోటి కరెంట్ కావాలా? మరి కంప్యూటర్లో ఉంది కదా, ఎన్నోటి ఉంది కదా, ఏమేమో ఉంది దాంట్లోపల. అవన్నీ ఏమి? మన దేహంలో ఉండే శరీరము. కర్మేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు, అంతఃకరణ, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, మీరు ఏమైనా చెప్పండి. ఈ అహంకారము అనేది బ్యాటరీ ఉన్నట్లా, అంతే, ఇంకేమీ లేదు. అన్నిటికింత ఇది ఇంపార్టెంట్. ప్రాణాలు ఉన్నట్లో, అహంకారం ఉన్నట్లా. బట్ దీనికి వెనుకలతో కరెంట్ ఉంటుంది. ఆ కరెంట్ కనపడుతుందా మనకి? కనపడచలే. అలాగే మన ఈ శరీరం లోపల ఏమే జ్ఞానమైనా అది వెనుకలతో ఉండే ఆత్మని ఇంకానే. ఎలాంటి వాడు జ్ఞానస్వరూపుడు. దీనికి అయోక్తి ఉందా? లేదు. మరి ఇప్పుడు నాకు ఈ కర్మేంద్రియాల జ్ఞానాలయ, ఇంద్రియాల జ్ఞానాలయ, ఆ జ్ఞానాలయ అంటాను. మరి ఆయా అంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? అక్కడి నుంచి వస్తూ ఉంది. మొదలనేది ఇరవు.
ఉండేది అదే. రెండోది అరివు అంటే జ్ఞానము. సంస్కృతిలో చెప్తే సత్ చిత్ ఆనంద. సత్యం తైతరీయ ఉపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం ఆనందం బ్రహ్మ. సత్యంగా ఉండేది యావది అదే. మరి దీన్ని జ్ఞానము ఉంటారు కదా అంటారు. అంటే సత్యం అంటే అదేమి ఒక ప్యాడ ముద్న లేకుంటే మన్ను ముద్న అంటే కాదు, జ్ఞానస్వరూపము. దానికి జ్ఞానము ఉంటాం మనము. దానికోసమే పరమాత్ముడు సృష్టి చేసేటప్పుడు యోచన చేసే అని చెప్పేది. యోచన చేసే అంటే ఏమి? మన్ను ముద్ద యోచన చేసేకి వస్తుందా? లేదు. అక్కడికి ఏమాయా వాడు చైతన్య స్వరూపుడు అంట. అక్కడ చూపించేదానికి వాడు పరమాత్ముడు యోచన చేసే అంట చెప్పేది. అప్పుడు జ్ఞానస్వరూపుడు అనేది. అక్కడికి ప్రపంచం ఈ శరీరం ఇంకా నాకేమేం జ్ఞానాలు అవుతుందో దాని వెనుకలు ఉండేది ఆత్ముడు జ్ఞానస్వరూపుడు. ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో వెలుగు లేదు, నేను అవతల మిర్రర్ పెడతాను, ఆ మిర్రర్ వెలుగు ఇంట్లోపలికి పడుతుంది. ఇప్పుడు నేనేం చెప్తాను? ఓహో, నా ఇంట్లో ఎంతోటి వెలుగొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందే? మిర్రర్ అని చెప్తాను నేను. మిర్రర్ నీకు వస్తూ ఉంది అంటాను. ఇప్పుడు ఆ మిర్రర్కి ఎక్కడి నుంచి వచ్చింది? సన్ నుంచి వచ్చింది. అట్లా తిరిగా ఆ మిర్రర్ నేనేం చేస్తాను? ఆ పడసాలకు మొదలు ఒక వెలుగిడిస్తాను. ఆ వెలుగు దగ్గర ఇంకొక మిర్రర్ పెడతాను, అది పక్కలో రూములకు పడుతుంది. అక్కడ ఇంకొక మిర్రర్ పెడతాను, దాని పక్కలో ఉండే రూములకు పడుతుంది. అలాగేనే మనకి ఆత్మనికి దగ్గర ఉండేది ఈ నేను అనే జీవాత్ముడు. రెండింటికి వ్యత్యాసంలే. వాడికి శక్తి అక్కడిని ఇంకా చిత్తాన్ని ఇంకా బుద్ధిని ఇంకా మనస్సుని ఇంకా జ్ఞానేంద్రియాలని ఇంకా ఈ శరీరం. నేను అప్పటికే మీకు చెప్పింది అప్పుడు. అక్కడ రెండింటికి మధ్యలో గ్లాస్ అనేది ఉంటుంది. ఒకటికి ఏమి డిఫరెన్స్ లేదు. మనం రెండు ఒకే తర ఉంటుంది. గ్లాస్ ఏమి ఇంకా నెక్స్ట్ మార్బల్, ఇది మిర్రర్ ఇంకా పాలిష్డ్ స్టోన్. అది రాయి, ఇది రాయే, బట్ దీనికి పాలిష్ చేసి ఉంటారు. అట్లా ఇది అచేతన, అది అచేతన, బట్ దాని పాలిష్ అంటే దాని ఇంకా అవి సూక్ష్మంగా ఉండేది జల్దీ గ్రహిస్తుంది. దాన్ని ఇంకా అలాగే నేను చెప్పుకొని వచ్చింది. ఆమెను ఇంకా చూడండి. ఇప్పుడు నేను నీళ్ళు కాచుతాను పాత్రలో. ఏం చెప్తామను? నీళ్లు కాలుతా ఉంది అంట. ఇప్పుడు కాలే నీళ్ళు అంటే నేను చెప్పిన అది నీళ్ళదా స్వభావము కాదు. మరి ఎక్కడిది? అగ్గిది. నేను చెప్పేటప్పుడు ఏం చెప్తాను? నీళ్లు కాలుతా ఉంది అంట. అలాగేనే ఈ మన కండ్లు చూస్తుంది అంటాను, మనస్సు తెలుసుకుంటా ఉంది అంటాను, బుద్ధి గ్రహిస్తూ ఉంది అంటాను నేను. మీరు అనొచ్చు, బట్ అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి, జ్ఞానశక్తి అక్కడి నుంచి వచ్చింది. యాలా ఇది అచేతన. ఇది రాయికి ఎంత శక్తి ఎంతో దీనికి అంతే యోగతి. మరి దీనికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? దీనికి కాదు. మిర్రర్కి ఏమైనా శక్తి ఉందా ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేసేకి? మిర్రర్లో లేదు. ఆ సూర్యుని వెలుగుని సాలం తీసుకొని దాన్ని పంపిస్తూ ఉంది అంతే. అదే రీతి ఆత్మన చైతన్యం తీసుకొని ఈ నేను అనే అహంకారం, జీవాత్ముడు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారము దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది అంతే. మనకేమైతుంది? బిహైండ్ ది స్క్రీన్ కమ్మడికి ఉండే దాన్ని ఇంకా నేను ఇవే మనకి జ్ఞాన స్వరూపాలు అంటే మనం అనుకునేసినాము. సో అక్కడికి మన నిజమైన స్వరూపం ఏమిటంటే సత్ చిత్ ఆనంద. దాన్ని సత్యం, జ్ఞానం, అనంతం. మరి అబ్బా, బరీ అదేం లిమిటేషన్నా? దీని మాదిరే నేనంటే ఇంతే కాదు, అనంతం ఉండేది అది. ప్రపంచమంతా అదే ఉండేది, అనంతం. ఇప్పుడు నన్నిడిచి వేరేది అన్నీ నేనే దానికి అన్నిటికూను ఆధారం. అహం బ్రహ్మాస్మి, అది ఒక అహంకారమే. బట్ ఆ అహంకారంకు ఈ అహంకారంకు వ్యత్యాసం ఉంది. దాన్ని ఇంకా ఇది సత్ చిత్ ఇంకా ఆనందము. ఇప్పుడు నాకు ఈ జామున్ తింటే ఆనందం వస్తుంది కదా,
నాకు పిక్చర్ చూస్తే ఆనందం వస్తుంది కదా, శంకరాభరణ లేకుంటే అన్నమయ్య లేకుంటే బాహుబలి పిక్చర్. ఆ ఆనందము ఎక్కడి నుంచి వస్తా ఉంది? పిక్చర్ కాదు, మరి ఎక్కడి నుంచి వస్తా ఉంది ఆనందము? అది నా వెనుకలో ఉండే ఆనందమే. ఇప్పుడు నాకు పిక్చర్ లోపలే మనం ఇవన్నీ చూసినాం, నేను చాలా డీటెయిల్ పోయలే. నాకు జామునే ఆనందం ఇస్తే 5వ జామున్ 10వ జామున్లో నాకు ఆనందం జాస్తి కావాలి, అయితుందా? నో, డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. పోని మొదలనే జామును డిపెండ్స్ అపాన్ మై మైండ్ సిచ్యుయేషన్. ఆనందం ఇయ్యాల. నా కొడుకు చచ్చిపోయింటాడు, నేను చెప్పింది ఆ వాడికి కథలో చెప్పినప్పుడు అక్కడ నడిచిండే ఇన్సిడెంట్స్లో వాడి కొడుకుని కలుసుకుంటాడు, పోస్ట్ మార్టం పోయిండాడు, వాడిని బాడీ చూసుకొని వచ్చిండాడు, వాడి ఫ్రెండ్ వీడికి జామున్ ఉంటా వాడికి ప్రమోషన్ తెచ్చిస్తాడు. ఆనందమీని చూస్తా మొదలనే జామును నాకు చాలా ఇష్టమైతా ఉండే. ఇప్పుడు చక్కెరకాయలు వచ్చింది, చక్కెరకాయలు తింటే మొదలు యావత్ నాకు అమృతమైన ఆనందం వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదే విషము, అదే పాయిజన్. తింటే నేను షుగర్ జాస్తి అయింది, చచ్చిపోతాను, గ్యాంగ్రీన్ కావచ్చు, కాలు తీయాల్సి పడుతుంది. ఇప్పుడు యావత్ ఎక్కడుందా ఆనందము? వస్తువులో ఉందా? లేదు. మరి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఇది అక్కడి నుంచి వస్తూ ఉంది. సో మనం ఇక్కడికి ఇట్లా చూసా అంటే ప్రతి ఒక్కటికు బేస్ అది. సో అక్కడికి ఆత్మనికి సచ్చిత్ ఆనంద, దాన్ని మేము కన్నడలో ఇరువు అరివు ఆనంద అంటాం. మీరు తెలుగులో ఏమంటారో ఏమనొచ్చు దానికి? ఇరవు అరివు ఉంటే జ్ఞానము, ఆనందం ఉంటే మన బోధం. ఈరవు మీరేమైనా చెప్పేకి వస్తుందో దానికి? వాళ్ళు కన్నడ తెలుగులో ఏం వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిండారు కొత్లే. ఓకే, ఎనియా అది సత్యం శివం సుందరం అంటారు సార్, అదేనా? చాలది, అది సంస్కృత వర్డ్. సత్యం శివం సుందరం అంట. అది ఒక పిక్చర్ తీసిండ్రే. సో యావది సత్యంగా ఉంటుందో సుందరంగా ఉంటుందంట. అదే శివం. శివం అంటే పరమాత్ముడు అంట. సో మన శాస్త్రము చెప్పేది దాన్ని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందం అంట చెప్తాం. అంతా ఒకటే. ఏమన్నా కానీ మనకి సంస్కృత ఇది అందరికీ కొత్తయింది ఇది ఇట్లవి. సో అక్కడికి ఏమొచ్చినాను ప్రతి ఒక్కటి ప్రపంచంలో మీరు యావదే వస్తువు చూడండి పరమాత్ముడు ఉండేది ఏంటని అలా మనకు అది గుర్తులేకున్నప్పుడు నేనున్నాను ఉంటాను, నేనున్నాను, నేను పుట్టాను, నేను ఇట్లా చెప్తాను. అయితే ఇది దీనికి ఆధారం యావదుందో దాన్ని పెట్టుకోవాలి మనము. ఎప్పుడు మనము ఈ కింద లెవెల్లో పెట్టుకోకూడదు. వీ షుడ్ హోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ పెట్టుకుంటే ఈ చిన్న వీళ్ళు కింద ఉండే వాళ్ళంతా మనకి సల్యూట్లు కొడతారు. అట్లా మనం ఆత్మను పెట్టుకోవాలా, అప్పుడు ఈ శరీరాలు కూడా మనకు సల్యూటం కొడుతుంది. మనం చెప్పినట్లు వింటాం. ఆధారం ఎట్లా చేయాలి? సాధన చేసేటప్పుడు నేనే చేస్తాను అహంకారము, గర్వము. అప్పుడు పో అంటుంది అది మనసు. నన్ను మొదలు అంతా ఈడిచేసి ఇప్పుడు కట్టేసే చూస్తావా? కట్టే నువ్వు ట్రై చేయి, నేను నాకు చూపిస్తాను. ఇన్ని దినాలు ఎన్నో జన్మాలను ఇంకా నాకు ఎట్లా కావాలనో అట్లా ఈడిచేసి ఇప్పుడు నన్ను కట్టేసేకి జపం చెయ్యంటావా? ఇది విను ఉంటావా? నేను వినేలే, చూస్తావా అదేం చేస్తావా చెయ్యంట. నేను రామరామ అంటూ ఉంటాను, అది పోయిందే. రామకి సాలం ఇచ్చి వాడు వడ్డీ సమేతం ఈలేదంటే నా మనసు అక్కడికి పోయి ఉంటుంది. ఇట్లంతా ఇదా ఉంటుంది. దాన్ని ఇంకా పోని ఇది అనంతం, నా నిజమైన స్వరూపం ఇంతేనా? అది తెలుసుకుంటే ఇది కాదు, అది అంతే. నేను ఇక్కడే ఉన్నాను కాదు, అనంతము. దీనంతా సృష్టి చేసింది నేనే. నేను లేకుండేది యావది లేదు. నేను ఎక్కడ లేదు చెప్పండి. am I not there? am I not here? సో అది అనంతము అనేది. ఆకాశమే అనంతము. ఆకాశమును మీరిచ్చేది మనకి ఎగ్జాంపుల్. దానికే ఈ ఉపనిషత్తులో అంతట్లోనూ ఆత్మనికి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఆకాశ సంభూత. ఆకాశాన్ని ఆత్మనికి హోలిస్తారు. ఎలాంటి వాడు ఆకాశం ఎక్కడ లేదు, అంతట్లో ఉన్నాడు. అట్లా అయితే ఆకాశమును పుట్టినోడెవరు? పరమాత్ముడు. వాడు వ్యాప్తి ఇంకెంత ఉండల్లా అంట. అట్లు తీసుకోవాలి మనము. అంటే ఎక్కడ చూసినా నేనే ఉండేది, నన్ను ఇడిచి ఇంకొకటి లేదు. గోల్డ్ ఇడిచి ఆభరణాలు లేదు. అదా ఇప్పుడు ఎవరికి మోసం చేస్తారు మీరు?
ఎవరికి హింసిస్తారు, ఎవరికి సుళ్ళు చెప్తారు చెప్పండి. దీనికి ఇంత కన్విన్స్ ఇంకేం కావాలా? ఇది మన ఓన్ ఎక్స్పీరియన్స్ని ఇంకా చూపిస్తూ ఉంటారు కదా, మరి ఇంకేం కావాలా? ఈ శరీరాలు ఏమి, శరీరం ఒకటే తీసుకోకూడదు, అవుటికే మనం ఇవన్నీ హోల్సేల్గా తీసుకోవాలా. ఆత్మ అనాత్మ, ఆత్ముడు ఉంటే ఇదే, అనాత్ముడు లేకుండేది. ఆత్మని నిడిస్తే మిగిలిండేది ఇంకొకటి లేదు. ఇక్కడ డీప్ స్లీప్ ఎక్స్పీరియన్స్. ఊరికే కాకమని కథ గువ్వమని కథ కాదు నేను చెప్తా ఉండేది. ఇప్పుడు గొడ్డు పురాణాలు కాదు, ఇట్స్ ఏ ఎక్స్పీరియన్సింగ్ సైన్స్. నిద్రలో చూపించండి నాకు నా నిజమైన స్వరూపం మిడిచి ఇంకేమైనా చూపించండి. యాలా లేదు, అక్కడ ఉంటే వస్తుంది. యాలా పగ్గమ్మ పాము లేదు, అరే పాము ఉండింటే అక్కడ కనపడిస్తూ ఉండే, కొరుకుతా ఉండే, ఇదైతా ఉండే. అట్లా చెప్పిన తక్షణము వాళ్ళు ఏం చెప్తారు అంటే, కాస్వామి మీ పగ్గంలో పాము లేకుంటే పోని, కాడులో లేదా, ముట్టండి కొడుతుందో లేదో అంటే మనం అట్లా చెప్తాము. సరేపా నిద్రకు వస్తుంది అది చెప్పలేదు, మనం దాన్నే సత్యము అనుకొనేస్తాము. దాని శరీరం సత్యము ఉండొచ్చు, అక్కడ వ్యవహారం సత్యం ఉండొచ్చు. పారమార్థిక చూపించండి నాకు. అకస్మాత్ కోరికే శరీరం పోతుంది, శరీరం అరే నా కన్నడకం విరిగిపోయా, తీసి పారేస్తాను, కొత్త కన్నడకం తీసుకుంటాను. మరి కరోనా వచ్చే చచ్చిపోతుంది, తిరిగా పుట్టొచ్చలేదేమే వాళ్ళు ఎట్లా చెప్తారు? మరి ఇప్పుడు మీరేళ్ళు పుట్టొచ్చిండారు చెప్పండి, చూస్తాము. నో రీజన్. మరి శాస్త్రం చెప్తుంది, దీని క్లీన్గా డీటెయిల్స్గా సైంటిఫిక్ అప్రోచ్ ఇస్తుంది. మీకు దీనికి ఇంతేం కావాలా అంటే అట్లా తీసుకోవాలా మనము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, సార్ ఈ జీవాత్మనికి ఇంత ఎనుకతో పరమాత్ముడు రెండు లేదు అక్కడ, ప్లీజ్. రెండులే, పగ్గమ్నే పాము అనుకోనాను, గోల్డ్నే ఆర్నమెంట్ అనుకోనాను, పరమాత్మనే జీవాత్ముడు అనుకోనాను. సో ఇది ఎక్కడ మిస్టేక్ అయ్యిండేది? వస్తువులో కాదు, వస్తువు ఒకటే ఉండేది. మరి ఎక్కడ? ఇక్కడ రెక్టిఫై చేసుకోండి. జస్ట్ చేంజ్, ఈ జస్ట్ ఒక ఏం చెప్తారు దాన్ని, కరెక్ట్ ఇది తీసుకున్న రాతోటి ఉంటే ఓపెన్, ఈ తోటి ఉంటే క్లోజ్, ఇంతే డిఫరెన్స్. స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ అదే బటన్నే. అదే తర మనము ఇక్కడ చూసాంటే పులే మేక అయ్యిందా? అక్కడ ఏమీ లేదు. మనము తప్పుగా మేక అనుకున్నప్పుడు నిజంగా ఉండింది పులే. నేను జీవాత్ముడు అంటే అనుకున్నప్పుడు నిజంగా ఉండేది పరమాత్ముడే. నేను జీవాత్మ అనుకున్నాను, అది నా రాంగ్లో. ఎక్కడ ఉండేది మిస్టేక్? ఎక్కడ ఉండేది? ఇక్కడ మైండ్ సెటప్. ಯಾವುದನ್ನು బదలాయించే పని లేదు, ప్రపంచం అదే. ధర్మరాయుడు పోతాడు, ఎక్కడ చూసినా ఆనందము, నెమ్మది, తృప్తి, సంతోషము ఉంటాడు. అదే దుర్యోధన పోతాడు, ఎక్కడ చూసినా దొంగతనము, కోలే, దరోడే, సుళ్ళు, మోస, వంచన అంటాడు వాడు. ఈ వ్యత్యాసం ప్రపంచంలోనే ఇక్కడ అంతే. సో ధర్మరాయుడు ధర్మం ఇంకా నేర్చుకోవడం కోసం మనకి ఎక్కడ చూసినా ఆనందం మడిస్తా ఉంటే, వాడు దుర్యోధనుడు పుట్టినప్పుడు ఇంకా మోసమే. దానికి మనకు అట్లా ఒక ప్యాడ్ మామ చిక్కిండాడు, ఇంకేం కావాలి మనకు ట్రైనింగ్ ఇచ్చినాడు. వాళ్ళ అమ్మ మొదలే కండ్లకి బట్టలు కట్టుకోంది, వాళ్ళ అయ్యి మొదలే పుట్టినప్పుడు ఇంకా కురుడు. వీళ్ళు చిన్నోళ్ళు ఇప్పుడు ఎట్టి పెరుగు కొత్తలే మన బిడ్డని అట్లా చూసుకోవాలని చెప్పేదానికి. ఆ బిడ్డని అట్లా మనం చేస్తూ ఉండేది అదే. కండ్లున్నా మనం కురుడులే. పోని వీనికేమో కండ్లు ఉండలేదు, మనసు లేదా? ఆ మనసు కూడా సేమ్ ప్రాబ్లం అర్జునుడికి వచ్చింది కదా, సేమ్ ప్రాబ్లం. ఏమది? మోహము. ఎవరికి? ధృతరాష్ట్రానికి. ఎవరిపైన? వాని కొడుకుల పైన. ఇదే వచ్చిండే ప్రాబ్లం. అర్జునుడికి వచ్చిండే ప్రాబ్లం ఏమి? నేను వాళ్ళ గురువులు, నా తాత, నా అంతమండులు, వాళ్ళు చెప్తే వాళ్ళు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను. అగైన్ సేమ్ ప్రాబ్లం, బేసిక్ ప్రాబ్లం. సో వాడు కొనాకి ఏమయ్యా, శరీరం నేను అనుకోని శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, వాడి కొడుకు శరీరము, వీడు శరీరము, వాడి కొడుకు బాగుండాలా, యావదే శరీరం. ఇదే మనం చేసే తప్పు. శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తే అందరూ పాడైపోతారు. అక్కడ ధర్మం చూసారే వాళ్ళు,
మోహం చూస్తారు, అక్కడ శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎప్పుడు మనము శరీరం కాదు, శరీరం అనిత్యము, ఆత్మ నా నిజమైన స్వరూపము ఉంట కొంచెం గుర్తుంటే సత్య హరిశ్చంద్రులు అయిపోతారు. సత్య హరిశ్చంద్రులకు వీనికి ఇంతే వ్యత్యాసం. వాడు ఆత్మనికి ఇంపార్టెన్స్ ఇచ్చే దానికే మనకి శరీరం కానీ వాళ్ళ కానీ మన పెండ్లం కానీ బిడ్డలు కానీ రాజ్యం ఏం కలుసుకున్నవాడు దానికి కేర్ చేయలేదు. చే దిస్ ఇస్ టెంపరీ, వై షుడ్ ఐ గివ్ ఇంపార్టెన్స్ టు దిస్ టెంపరీ, ఐ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు ది పర్మనెంట్. వాడు అది పెట్టుకొని సేమ్ ధృతరాష్ట్ర వాడు పాడైపోయా, వాడి కొడుకులు 100 జనాల కొడుకులు వాడిని తొట్టు సపోర్ట్ చేసే కొత్తున్నాడు, గురులు గిరులు అందరూ పాడైపోయారు. ఇవాళ అధర్మ శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని. ఎప్పుడు నేను ఆత్మ అంటానో దాని కథే వేరే. సో ఎంత వ్యత్యాసం చూడండి. వై వీ షుడ్ థింక్ లైక్ దిస్ అంటే ఇది. సో ఈ ఇంత ఒకటి ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే వస్తా ఉన్నాను ఏమేమవుతుంది. ఇప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ రెండు పేరే కాదు, పగ్గమే పాము మాదిరి కనపడిస్తుంది. ఆత్మడే జీవాత్మడ మాదిరి కనపడిస్తాడు, బట్ అక్కడ ఉండేది ఆత్మనే. ఇప్పుడు ఈ జీవాత్ముడు లేకుండా ఉండొచ్చు, జీవాత్ముడు వచ్చేది పోయేది అంటే నిద్రకు వచ్చేదా, అట్లా దీని ఎనుకలతో ఏముంది, ఆత్మ ఉంది. ఇప్పుడు ఆత్మను చూసేకి ఇంకేమైనా దాని ఎనుకలతో ఉందా అంట ప్రశ్న. అన్ని ఒకటిని ఇంకొకటి వెనుకలతో వస్తే ఉంది, దానికి ఇంత పెద్దది ఒకటి ఉంది. దెన్ వై కాంట్ బి ఆత్మ ఆబ్జెక్ట్, దాని వెనుక ఇంకొక సబ్జెక్ట్ ఉందా అంట మీరేమైనా అడిగితే దానికి శాస్త్రం చెప్తుంది, అబ్బా సూర్యుని చూసి నువ్వేమైనా టార్చ్ ఎత్తుకొని పోతావా? సూర్యుడు ఉంటాడు, వాడిని చూసి ఉండవు ఇంత టార్చ్ ఎత్తుకొని పోతాను, లేకుండా ఫ్లడ్ లైట్స్ ఎత్తుకొని పోతాను కావాలన్నా, నాట్ నెసరీ. వీడు స్వయం జ్యోతి, కోటి సూర్య సమప్రభ, వీడు చూసే ఇంకో లైట్ ఏమిటి కావాలా? ఈ లైట్ని ఇంకనే మీరు ప్రపంచం చూస్తూ ఉండేది, ప్రపంచం వెలుగుతూ ఉండేది, మీకు జ్ఞానం అవుతూ ఉండేది. ఆ వస్తువు ఉంది అంటే వీడిని ఇంకనే దానికి శక్తి వచ్చిండేది. మరి మీకు ఆనందం చిక్కల్సి అంటే వీడిని ఇంకనే, వీడు ఆనంద స్వరూపం. వీడు ఎంత బాగుంచోండి. సో దిస్ ఈజ్ రియల్ వేదాంత. సో ఇంతంతా మనం చూసిన సారాంశము ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి నేను చూసేదే, నేను ఇంత ఎన్నిసార్లు విన్నా చాలుతుంది. ఇప్పుడు ఆత్మ ఒకటే సత్యము, ఈ శరీరము అసత్యము, అనాత్మ. ఇప్పుడు వ్యవహారంలో నేను చెప్పేటప్పుడు దీన్ని నేను ఉంటాను ఉండి, ఇప్పుడు మనకి విచారణ చేసాక ఇది అనాత్మ, ఈ శరీరము అనాత్మ, ఈ శరీరం ఇంకా వేరే ఉంటుంది కదా, నా పెండ్లాము బిడ్లు ఇల్లు కారు బంగ్లా. నేను హోల్సేల్గా చెప్తాను, ఆధ్యాత్మ అనాత్మ, ఆది భౌతిక ఆది దైవిక. ఏమేంట ప్రశ్న నాకు ఉత్తరం ఇవ్వాలి మీరు ఎవరైనా టక్కట్ట. ఏమి అవి కూడా అనాత్మ. వెరీ గుడ్. మరి రెండింటికి వ్యత్యాసం ఏమి? ఇది అనాత్మ, అది అనాత్మ. ఒక డిఫరెన్స్ ఉంది. ఏం గొత్తా? దాన్ని నేను చెప్పింటిని ఇప్పుడు చెప్పల్లా, ఇది బాగా మనకి మనదట్టు కావాలా. అవతతో చేడిపోతా ఉంది, స్కార్పియన్. నేను ఊరికే చూస్తాను, నాకు నొప్పి అవుతుందా? లేదు. అది ఇప్పుడు నాకు అది కొరికే, అప్పుడు వ్యత్యాసం ఏమి? ఆ పెయిన్కి ఊరికి స్కార్పియన్ నేను అవతలు చూసి వ్యత్యాసం లేదా? రెండు అవతలే ఉంది, శరీరము అవుతుంది, అది అవుతుంది, రెండు. అది అనాత్మ, ఇది అనాత్మ. ఇప్పుడు గుర్తేం కదా డిఫరెన్స్ మనకి. అలాగా దీన్ని నేను అనుకోనేకి, నా ఇల్లుని నేను అనుకోనేకి వ్యత్యాసం ఉంది. సో రెండు అనాత్మలే. ఆ అనాత్మలో నాకు దీని పెయిన్ ఇవాళ మోహం జాస్తి, ఇవాళ దీనికి నాకు పెయిన్ సానా ఇస్తుంది. చూడండి ఎట్లుంటుంది. కారణం ఏమేంటే
ఇప్పుడు అదే చెప్పింది నేను. మనము ఏం చేస్తామంటే ఇక్కడి ఇంకా ఇవన్నీ నేను కానే కాదు. అవతలి నేను కాదు, ఇది నేను కాదు. బట్ వ్యవహారం చేసేటప్పుడు దీన్ని నేను ఉంటాను. ఇక్కడి ఇంకా ఇక్కడి వరకు ఉండేది ఇది నేను. ಮತ್ತೆ నాది ఇక్కడి ఇంకా అవతల ఉండేది నాది. ఎంత వ్యత్యాసం చూడండి. ఇది నేను, మరి ఇక్కడి ఇంకా అవతల ఉండేది యావది అన్ని ఆది భౌతిక, ఆది దైవిక. ఇంక ఫినిష్ హోల్సేల్. మనం విచారం చేస్తే అంటే ఇది కూడా నేను కాదు, దీనికింత ఏనుకలు ఉండేది కదా అది నేను అంటానండి. మరి ఇట్లా అయ్యేదానికి కారణం ఏమి అంటే ఆత్ముడికి ಮತ್ತೆ ఈ శరీరంలో ఉండే జీవాత్ముడు రెండు ఒకటే ఉండేదాన్ని, ఇంకా ఆ రెండు ఒకటే అదయ్యి ఇంకా ఆత్మన రిఫ్లెక్షన్ దగ్గర ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్గి ఉంటుంది, అగ్గి దగ్గర నేను ఉండేదనుకో, నాకింత ఒక అడి వెనుకలు ఒకరు ఉంటారు, ఇంకో 2 అడుగుల వెనకలు ఉంటారు, 3 అడుగుల వెనకలు ఉంటారు. అగ్గికి దగ్గర ఎవరు ఉంటారో వాళ్ళకి శాఖం జాస్తి. అప్పుడు వాళ్ళు దాని మాదిరినే అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్గా ఉండే బాల్, ఐరన్ బాల్ నేను అగ్గిలో పెడతాను, పెట్టుకోండి, పెట్టేసి నేను అవతలకు తీసి పెడతాను. అది ఎట్లుంటుంది? అగ్గి మాదిరినే అయిపోతుంది. ఏమవుతుంది అది? ఇట్స్ ఏ రెడ్ బాల్. ಮತ್ತೆ దాంట్లోన షాకుము, ఉడుకు, వెలుగు అన్నీ ఉంటుంది. అది సాధం తీసుకొని వచ్చిండేది దాని కాదు. మీరు అక్కడ 2 అవర్స్ ఇడియండి, మరి దాని న్యాచురల్ ఇప్పటికి వచ్చేస్తుంది, కెలామిటీకి చల్లగా అయిపోతుంది, ఆ రెడ్నెస్ పైడిస్తుంది, ఆ వెలుగు పైడిస్తుంది, కాలేది అన్నీ పైడిస్తుంది. అట్లా మన ఆత్మనికి దగ్గర ఉండేది నేను అనే అహంకారము. అది ఒకటికే నేను 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 రెండు ఒకటే, దాన్ని నేను ఇది నేనే. బట్ ఇవి రెండిట్లో సత్యమే అవుది. అగ్గిను అదే, అగ్గిలో ఏముంది? వెలుగు, రెడ్నెస్, షాకుము. ఈ కబ్బుడు దాంట్లో ఏముంది? వెలుగు, రెడ్నెస్, షాకుము. బట్ ఇవి రెండు అట్లే అయిపోతుంది. బట్ నేను ఒక 2 అవర్స్ అవతల పెడితే అది కూల్, దాన్ని క్యారెక్టర్ కలుసుకొని వస్తుంది, అదేం సాల్వ్ తీసుకొని వచ్చింది అది. అలాగేనే ఈ శరీరంలో నేను అహంకారము, మనసు, బుద్ధి, ఇట్లా ఇట్లా కిందకు వస్తా దాన్ని ఆ సివియారిటీ తక్కువైతే వస్తుంది. ఎట్లా? నేను చెప్తాను కదా, మిర్రరు, అక్కడ గ్లాస్ ఇంకా మిర్రర్ ఇంకా నెక్స్ట్ ఆ స్టోన్, పాలిష్డ్ స్టోన్, ఇంకో కిందకు వచ్చిన తక్షణం స్టోన్ ఉంది, నాట్ పాలిష్డ్. అట్లా ఇంకా ముందుకు వచ్చిన తక్షణము అట్లా అక్కడిని ఇంకా ముందరికి దాని ఫ్లోలే ఇక్కడికే స్టాప్ అయిపోతుంది. అది ముందుకు పోయాలి. అవుట్ కోసం నేనేమంటాను, నాది ఇది నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక మిర్రర్ పెడతాను, ఇక్కడ ఒక పాట్ ఇరిగిపోయి ఉంటుంది, దాన్ని పీస్ పెట్టింటాను. సన్ రైజ్ పడుతుంది, మిర్రర్ పైన రిఫ్లెక్ట్ అయ్యి అట్లే పైన పోతుంది. దాన్ని ఎలా దాని వెలుగు ఈ పాటు రిఫ్లెక్ట్ చేయని చూస్తాం, ఇట్ కెనాట్. అలాగేనే ఈ శరీరం వరకును అది వస్తుంది, ఇక్కడిని ఇంకా నెక్స్ట్ అది పాటు, మిర్రర్ కాదు. ఇది కూడా అంతే, మనసు నేను అహంకారం జాస్తి ఉంటుంది, మిర్రర్ మాదిరి వస్తా ఇక్కడ తక్కువైపోతుంది. ఆమెనిక దీని ఇంకా అవతల ఉండేది పాట్ మాదిరి. బట్ అక్కడ సన్ ఉంది, అక్కడ అవతల ఉండే అనాత్మలోనూ కూడాను సన్ పొడిందా లేదా? పొడింది, బట్ అది రిఫ్లెక్ట్ అయ్యేలే అంతే. దీన్ని మనం ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రు స్వాములు, మీకు ఎక్కడన్నా గుర్తాయన అవుతారని ఎగ్జాంపుల్. దీన్నే మనం బెరదానికి యూజ్ చేసుకోవచ్చు. 3 బకెట్లో నీళ్లు పెట్టింటారు ఆ స్వాములది, అది జ్ఞాపకం చేసుకోండి. ఆ సన్నది రేస్ పడుతుంది, నీళ్ళు ఉండేదాన్ని ఇంకా అక్కడ ఇమాజిన్ కమ్మడిస్తుంది. ఇప్పుడు ఖాళీ బకెట్ అయిపోతుంది, డెడ్ బాడీ, ఆ నీళ్ళంతా పైడిస్తుంది. అక్కడ సన్ ఉందా లేదా? సన్ అక్కడ పుడతా ఉంది, బట్ ఇట్ కెనాట్ రిఫ్లెక్ట్, అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి నీళ్ళు లేదు. అలాగే శరీరం వరకు రిఫ్లెక్ట్ అవుతుంది ఆత్మనే. దీన్ని ఇంకా ముందరికి
నో రిఫ్లెక్షన్. దాన్ని ఇంకా మనమికేమైపోతుంది, దీన్ని నేను ఉంటాను, దాన్ని నాది అంటాను. ఒక్కొక్కసారి దాన్ని కూడా నేనే అంటాను. ఇంటి పైన మళ కొడితే, నా కారు పైన ఎవరైనా స్క్రాచ్ చేస్తే నాకే అయినట్లా. అక్కడ మీ పెండ్లాము చచ్చిపోయి యాక్సిడెంట్ అంటే ఇక్కడ వీడు హార్ట్ అటాక్ అయి చచ్చిపోతాడు. ఎలా? మోహము, అటాచ్మెంట్. వీడే వాడు పెండ్లాము, వీడు వాడు పెండ్లామా కాదు. అట్లా మనము తెలుసుకుంటా పోవాలా. సో ఈ వ్యత్యాసం మనం తెలుసుకోవాలా. ఇంకొకటి, ఆ ఆత్మను చూసేకి ఇంకొక సబ్జెక్ట్ వెనుక తొట్టలేదు. సూర్యుని చూసేకి ఇంకొకటి నాకు టార్చ్ లైట్ నెసరీ లేదు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మరి ఈ శరీరం ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఇల్లు కడతాం మనం. ఇల్లు కట్టిన తక్షణము, ఇల్లు అంటే ఏమి? ఇప్పుడు నేను ఫౌండేషన్ ఇస్తాను. ఫౌండేషన్ ఇల్లా? కాదు. మరి గోడలు కడతాను. గోడ్లు ఇల్లా? కాదు. కిటికీలు వాకిట్లు పెడతాను. అవన్నీ ఇల్లా? కాదు. రూఫ్ వేస్తాను. రూఫ్ ఇల్లా? కాదు. మరి ఇల్లు అంటారు కదా, ఏమి? ఇవన్నీ అయితే ఇల్లు. ఇల్లు కోసరమా? కాదు. మరి ఎవరికి? యజమానుల కోసరమా? వాణ యజమానుడు ఎవరు ఇల్లు కొనుక్కుంటాడో వాణ యజమాను కోసరము ఇల్లు. మరి ఇది యావది ఇల్లు కాదు. అదే తర చేతులు శరీరమా? కాదు. ఈ శరీరమా కాదు. శరీరం అంటే మీరు మనసు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారము. ఇది శరీరమా? కాదు. ఇవన్నీ చేరి అంటే దీని ఒక ఇల్లు అంటాం, ఒక శరీరము అంటాం. ఈ శరీరం కోసరమా? ఇప్పుడు ఇల్లు ఇంటి కోసరమా? కాదు. వాకెండ్లు కోసరమా? కాదు. ఈ శరీరంలో ఉండే మనసు, బుద్ధి, చిత్త దానికోసమా? కాదు. మరి ఎవరికి? ఇక్కడ ఎవడో ఒకడు యజమానుడు ఉంటాడు. ఎవరు వాడు యజమానుడు? ఆత్ముడు. వాడు ఉపయోగించుకునే శరీరం ఇది. అట్లా తీసుకోవాలా మనం. సో దీన్నే వాళ్ళు రథం ఎగ్జాంపుల్ ఇస్తారు శాస్త్రంలో. అప్పటి కాలంలో గాడి అంటే రథం అంట చెప్తా ఉంటాయి. గాడీలు రథమా? కాదు. పోనీ ఆ కుదిరేలు రథమా? కాదు. పోనీ దానికి ఒక టాప్ వేసి ఉంటారు కదా, అదే రథమా? కాదు. మరి ఈ రథం అంటే యావది కాదు. ఇవన్నీ చేరిస్తే రథము, ఇవన్నీ చేరితే శరీరము. మరి ఈ శరీరం ఎవరి కోసము? శరీరం కోసం కాదు. మరి ఎవరి కోసం? యజమానుల కోసం. ఎవరు యజమానులు? వాడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. వాడిని యవ్వునిది రథమో వాడు యజమానుడు. అట్లా ఆత్మనిది ఈ శరీరం. సో వాడు వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. అందరు శరీరాల లోపల వాడే ఉండేది. మనం అట్లా తెలుసుకోవాల్సి పడుతుంది. సో నెక్స్ట్ నిన్న మనం చూసిండే దాంట్లో మనకి ఈ శరీరం ఇంకా జ్ఞానాలు అయ్యేదానికి, వస్తువుల జ్ఞానాలు అయ్యేదానికి, నాకు ఆత్మన జ్ఞాన అయ్యేదానికి వ్యత్యాసమేమి అనేది ప్రశ్న. నాకు ఈ వస్తువులు జ్ఞానం కావాల్సింటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను సబ్జెక్ట్ అని పెట్టుకుంటాను. అవతల వస్తువులు ఉంది నాకు ఇప్పుడు. దీన్ని ఇంకా నువ్వు జ్ఞానం కాదు, ఎనుకలు యావది ఆత్మ. ప్రాణాలకి ప్రాణాలకు కూడా శక్తి ఇస్తూ ఉండేది ఆ ప్రాణాలే, ఆత్ముడే. ప్రాణాలు కూడా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం. మీరేమన్నానండి, దానికి వెనుకలు తొక్కుండేవాడు వాణకు వేళ. దాన్ని ఇంకా ఆ తర్వాత చెప్తారు కదా. అట్లా మీరు యావదే పిక్చర్ రెడీ అండి, దాన్ని వెనుకలు తొక్కుండే స్క్రీన్కి వేళ. యావదే ఆభరణాలు ఉన్ని దాని వెనకలు ఉండే గోల్డ్కి వేళ. అంతే కదా. అలాగనే సో ఈ ప్రపంచం కాదు వేళ. మరి ఏమిటికి? దీని వెనుకలు ఉండే పరమాత్మకు వేళ. అట్లా అనుకునేసి ఇవన్నీ సొన్నే చుట్టేదా? ఇవి నిజంగా లేదా? ఎట్లా?
మగ. బంజే అంటే ఏమంటారో మీకు ఈ తెలుగులో నాకు వచ్చలే. బిడ్డలు పుట్టలేదు దానికి గర్భకోశమే లే, దానికి బిడ్డలు పుట్టలేదు. దానికి ఏమంటారు? మొల మొలద కొమ్ము. మొల అంటే ర్యాబిట్కి కొమ్ములు ఉంటుందంట. అది చెప్తారు శాస్త్రంలో. ర్యాబిట్కి కొమ్ములు ఉండేది ఎక్కడైనా చూసినామా? లేదు. అట్లు కాదు ఇది. మరి బంజే అంటే నాకు ఏమంటారు మీ దాంట్లో? బిడ్డలు పుట్టుకుండే వాళ్ళకి ఏమంటారు? గొడ్రాలు అంటారు సార్. గొడ్రాలు అంటారు. గొడ్ర ఏమో అంటాం కదా అది. మరి ఈ ప్రపంచం అంటే అట్లనా? కాదు. జ్యూయల్స్ మనకు కనపడిస్తా ఉందో లేదో? కనపడిస్తా ఉంది. మరి ఇవన్నీ నేను వ్యవహారం చేస్తా ఉన్నానో లేదో? చేస్తా ఉన్నాను. అట్లు కాదు, ఉంది. బట్ సత్యంగా ఉందా? అది మనకు కావాల్సింది. పాము మాదిరి కాదు ఇది. పాము నిజంగా లేదు అక్కడ. మనకు కావాల్సిన ఎగ్జాంపుల్లో తాడు ఉండేది, పాము లేదు. మరి అట్లనా అంటే కాదు. దానికోసం నేను జ్యూయల్ ఎత్తుకునేది. నాకు అక్కడ గోల్డ్ గుర్తయింది, జ్యూయల్స్ గుర్తయింది. జ్యూయల్స్ కనపడిస్తా ఉందో లేదో? జ్యూయల్స్ వ్యవహారం చేస్తా ఉన్నానో లేదో? నేను ముడతా ఉన్నానో లేదో? దానికి ఎవరు అడుగుతున్నాను, దానికి పేరు గీరని చెప్తారో లేదో? ఉంది. బట్ ఇది వాచారంభణం వికారో నామధేయం మృతికే తేవ సత్యం. మన్నే ముఖ్యము, సత్యము. ఉండొచ్చు, దీనికి పేరు ఉండొచ్చు, వ్యవహారం చేయొచ్చు, దానికి వేరే ఏం కావాల్సినది చేయొచ్చు. అట్లా ఈ ప్రపంచం కనపడిచేది ఉంట కాదు. పాము మాదిరి కాదు, జ్యువెల్స్ మాదిరి. బట్ ఆ జ్యువెల్స్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తామా? లేదు. గోల్డ్కే ఇంపార్టెన్స్ ఇచ్చేది. దాన్ని ఇంకా మనము ఈ ప్రపంచానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేది ఒకటి పాయింట్. ಮತ್ತೆ ఈ ప్రపంచంలో నాకు కావాల్సినది ఈ వస్తువులు నేను చూస్తాను. ఈ వస్తువులు నేను చూసేదానికినో ఈ వస్తువుల జ్ఞానం ఈ ప్రపంచంలో నాకు జ్ఞానం అయ్యేదానికి, ఆత్మను జ్ఞానం అయ్యేదానికి వ్యత్యాసం ఏమి అంట ప్రశ్న. ఈ వస్తువుల జ్ఞానం కావాల్సింటే అవతల ఉంటుంది. నా కండ్లు నాకు కావాలా, కండ్లు ఉపయోగించాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వస్తువు ఉంది, నేను కండ్లు ఉపయోగించాలా. కండ్లు వెనకల మనసు చేరాలా, మనసు వెనకల బుద్ధి వెనకల చిత్త వెనకల నేను అనే అహంకారం వాడికి తీసుకొని వచ్చి వానికి అంతా అవి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఆధారం అంతుంటే నాకు జ్ఞానం అవుతుంది అంట చెప్తారు. ఇప్పుడు ఆత్మను జ్ఞానం కావాల్సింటే ఎట్లా అంట. దీనికి అవతల సూర్యుని వేలుగుండాల. దానికి ఏమేమీ వద్దు, డైరెక్ట్ ఆ జ్ఞానం. ఇది ఇండైరెక్ట్, ఇన్నోటు. పోనీ ఈ నేను అనేవాడు డూప్లికేట్ నేను వస్తువులు చూసిండా? వస్తువులు ఎక్కడుంది? అవతల. దాన్ని చూసింది ఎవరు? కండ్లకు వస్తువులకు కాంటాక్ట్. మనసు చూసిందా వస్తువుల్ని? లేదు. బుద్ధి చూసిందా? లేదు. చిత్త చూసిందా? లేదు. అహంకారం చూసిందా? లేదు. ఇంత అయింది. దాన్నే నేను చెప్పింది. ఒక రూమ్లో రాజు, ఇంకొక రూమ్లో మంత్రి, ఇంకొక రూమ్లో సేనాపతి. వాళ్ళ మధ్య బోర్డులో తూచ్ చేసుకుంటారు. వీడు వాడిని చూసేలే, వాడు వీడిని చూసేలే, వీడికి వాడికి కాంటాక్ట్ లేదు. రాజంతో ప్రజల్ని ఎప్పుడు చూడలే, మంత్రిను చూడలే. సేనాపతి పోతాడు, ప్రజల దగ్గర కాంటాక్ట్ చేస్తాడు. వీడేమో ఒకటి ప్రాజెక్టు దుడ్డిస్తాడు, అందరికి పొంచు అనిందే సేనాపతి తినడచ్చు. ప్రజలు చేరకానే ఉండొచ్చు. వీడు రాజేమనుకుంటాడు, నేను ప్రజలకి ఇచ్చినాను కదా అంట. ఆ చేరల్ల కదా వాడికి వీడు ఇచ్చే అంటే మధ్య వాళ్ళు తినేస్తే మన గవర్నమెంట్లో ఇదే అయితే ఉండేది. సో దాన్ని ఇంకా ఇది ఇన్ని సపోర్ట్లు కావాలి. బట్ అది చూసిండేలే. దానిపై మనం అడుగుతాం నేనంటే ఎవరు అని. అదేం ఉత్తరం ఇస్తుంది? చూసింటే కదా అది. అంటే ఇవన్నీ మనం చూస్తున్నాయి. బట్ మనకు కావాల్సిండేది ఇక్కడ ఇది చూడాల్సింటే ఇన్ని నాకు మధ్యలో ఇన్స్ట్రుమెంట్స్ కావాలా. జస్ట్ లైక్ నేను కరోనా చూస్తాను, కరోనా లేకుంటే అమీబా, బ్యాక్టీరియా, వైరస్ చూస్తాను. ఎట్లా చూస్తాను? దానికి ఇంకా ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాలా. అది ఊరికే అవతలతోటి కనపడచలేదా? మరి నేనేం తీసుకోవాలా? ఈ ఇన్స్ట్రుమెంట్ జతకి మైక్రోస్కోప్ ఐ షుడ్ యూజ్. ఆ మైక్రోస్కోప్లో చూడాలా నేను కరోనాను చూడాల్సింటే. ఎట్లా మీరు మైక్రోస్కోప్ యూజ్ చేస్తారో అట్లా ఈ ప్రపంచం చూడాల్సింటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయాలా.
ఈ ఇన్స్ట్రుమెంట్స్ నిజంగా ఉపయోగిస్తూ ఉండేది ఎవరు అంటే దీని లోపల ఉండే యజమానుడు. ఎవరు యజమానుడు? ఆత్మనే. బట్ ఆత్మనికి ఏమైనా కావాలన్నా ఇది ఏమొద్దు, జీవాత్ముడి వరకు వస్తామంట. అయితే జీవాత్ముడికి శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే అక్కడి ఇంకా మనకి ఈ నాలెడ్జ్ గుర్తయితే నిజంగా ఉండేవాడు వాడే, జ్ఞానస్వరూపం వాడే, ఆనంద స్వరూపం వాడే. మన ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ఆనందం నేనే అయితే నేను ఎక్కడిపై ప్రయత్నం చేయాలా? నేనే రిచ్ మ్యాన్ అయితే నేను ఎక్కడిపై ప్రయత్నం చేయాలా? నేను పుట్టేవాడు కాదు, తెచ్చేవాడు కాదు, మరి నేను తెస్తే యాలేడియాలా? దట్ ఇస్ మై రియల్ నేచర్. అది తెలుసుకుంటే ఆనందము. అట్లా దానికోసం అట్లా. బట్ ఇక్కడ నాకు కావాల్సింది ఆత్ముడు ఎట్లా చూస్తాడు అంట, ఇట్లా కాదు, డైరెక్ట్. దాన్ని ఇంట్యూషన్ అంటాం. ఇన్ లోపల ఇంకా ట్యూషన్ ఎక్స్పీరియన్స్, బోధము. మీరేమైనా అవుతుంది లైట్ ఉపయోగిస్తారా? లేదు. సూర్యుని వెలుగు కావాలన్నా, ఆర్టిఫిషియల్ వెలుగు కావాలన్నా, లేకుంటే మీరు చెవులు ఏమైనా కర్మేంద్రియాలు ఉపయోగించాలన్నా, ఆత్మను చూడాల్సి ఉంటే, లేకుంటే మనం తెలుసుకోవాల్సి ఉంటే, ఆర్ యూజింగ్ ఎనీ దిస్ జ్ఞానేంద్రియాస్? మనసు ఈ అంతఃకరణం ఏమైనా యూజ్ చేస్తూ ఉన్నారా? నాట్ అట్ ఆల్. ఎలా దాన్ని ఇంకా మీరు దీన్ని చూసేది? నా జీవాత్మను చూడాల్సి అంటే వాడు చూసేది. మనసు, బుద్ధి, అహంకారాలు ఇవన్నీ చూడాల్సి అంటే దీన్ని ఇంకా ఆది భౌతిక ఆది దైవిక చూడాల్సి అంటే దాన్ని ఇంకా చూస్తూ ఉంటే దివిపై దాన్ని చూసేకైతుందా? అయ్యలేదు. అది దీనికి ఇంత అబ్స్ట్రక్షన్స్ లేదు, డైరెక్ట్. పనిని నన్ను నేను చూడాలనా అంట, నాట్ నెసరీ. ఇప్పుడు ఆత్మని పక్కకు పెట్టేస్తాం, ఆత్మని తేవద్దండి. ఈ శరీరము నేను చూసేదానికి ఏం ఉపయోగిస్తాం? నిన్నంతా దీన్నే మనం డిస్కస్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. చెప్పండి ఎవరైనా. మన కళ్ళని, బుద్ధి, మనసు, బుద్ధి, చిత్త వీటిని చేసి కాదు. ఇప్పుడు నేనుండాను, దీన్ని శరీరం నేను. యు వాంట్ ఎనీ ప్రూఫ్? నేనున్నాను. ఇప్పుడు నా పెండ్లాం ఉంది, నా బిడ్డలు ఉన్నారు, కారు ఉంది. ఐ వాంట్ సమ్ ప్రూఫ్. ఏం ప్రూఫ్ కావాలా? వెలుగు కావాలా? వాళ్ళని చూడాల్సి ఉంటే నా కళ్ళు ఉపయోగించాలా కదా? లేకుంటే వాళ్ళ శబ్దం వినాలా? నేను వాళ్ళని చూసి చెప్పాలా వాళ్ళు ఉండారు లేదు? కరెక్ట్. ఆమెను ఇంకేం చేయాలా? వాళ్ళు ఇంత కావాలా? నాకు కన్ఫర్మ్ కావాలా? ఇప్పుడు నేను ఉండాను, ఏం ప్రూఫ్ కావాలా మీకు? అవుతుంది వెలుగు కావాలనా? నేను చెప్తా ఉండే ఇది డూప్లికేట్ అయ్యి దీన్ని చూసే కూడా నాకు వద్దు. ఇట్స్ ఏ ఇంట్యూషన్. నేను ఉండాను, ఇట్స్ ఏ ఇంట్యూషన్. డైరెక్ట్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా వస్తువులు ఉందంటే నేను కళ్ళు ఇంకా చూడాలా, లేకుంటే మైక్రోస్కోప్ వేసుకొని చూడాలా? కరోనా ఉంది అంటే ఉండి, నా పెండ్లాం ఉంది అంటే నేను కళ్ళు ఇంకా చూడాలా, లేకుంటే వాడు వాయిస్ చూసి ఇండిచి చెప్పాలా, లేకుంటే ముట్టి చెప్పాలా వీళ్ళు ఉండారో లేదో? ఇప్పుడు నేను ఉన్నానా లేదా దాన్ని ఏమిటి ఇంకా చూస్తారు? ఆర్ యూ యూజింగ్ ఎనీ లైట్? లైట్ ఉండాలి దానికి. మబ్బు ఉందప్ప, అక్కడ సూర్యుని వెలుగు లేదు, చంద్రుని వెలుగు లేదు, ఆర్టిఫిషియల్ లైట్ లేదు. నేను ఉంది లేదు, నాకు ఇంత ఉండండి లైట్ వేసేసి నేను చెప్తాను. ఎవరన్నా చెప్తారా? ಯಾವ లైటు నెసరీ లేదు. మరి కర్మేంద్రియాలు ముట్టి చూసుకొని చెప్తారా? ఓ ఉండపో, ఇప్పుడు ఉన్నాను సార్ అంటామా? నెవర్. పోనీ కళ్ళు ఇంకా చూస్తాం. ఎవరన్నా అడిగిన తక్షణ మీరు ఉండారంటే సార్ ఒక నిమిషము అంతా ఇట్లా చూసుకొని సార్ ఉన్నాను సార్ అంటామా? మనసుని ఇంకా యోచన చేసుకొని చెప్పాలనా? సార్ కొంచెంసేపు నేను ఇంత యోచన చేసి చెప్తాను, డిసిషన్ తీసుకోండి. ఎట్లుంటుంది చూడండి. వీ నెవర్ థింక్ ఇన్ దిస్ వే. నేను ఉండాను, ఏం కావాలా ప్రూఫ్? అవతల వస్తువులు తెలుసుకోవాల్సి ఉంటే నేను ఇవన్నీ యూజ్ చేయాలా? నేను చెప్తా ఉండేది డూప్లికేట్ ఐకి, నాట్ ఒరిజినల్ ఐ. వేకింగ్ స్టేట్లో నేనున్నాను. దిస్ ఇస్ అగైన్ ఇంట్యూషన్. డైరెక్ట్. ఎవరు నన్ను అడగండి మీరు ఉన్నారంటే ఐ యామ్ హియర్, నీకు కనపడచల్లా అంటాం. వాడికే చెప్తాము.
నేను నాది వద్దు, నీకే కొత్త నేను ఉన్నానో లేదో అనిందే. ఇంక నన్ను అడిగితే నేను చెక్ చేసుకొని చెప్పాలి. నాట్ నెసరీ. మనసు ఉపయోగించాలనా, బుద్ధి ఉపయోగించాలనా, చిత్త అహంకారము జ్ఞాపం చేసుకోవాలనా? ఎవరో చెప్పి కృష్ణ సార్ ఒక నిమిషము సార్ నేను మర్చిపోయినాను. మెంటల్ హాస్పిటల్లో కావచ్చు అవన్నీ. చూడండి ఎట్లుంటుంది. సో ఈ అనాత్మ ఉంది అనేదానికి వి డోంట్ యూజ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్, దెన్ హౌ ఆర్ యూ టెలింగ్ ఇంట్యూషన్? మరి దీనికింత వెనకలో ఉండే దాన్ని చూసేదానికి ఇన్స్ట్రుమెంట్స్ కావాలనా? అంటే ఇది స్వయం సిద్ధ, నేను ఉండాను అనేది ప్రూఫ్ ఈజ్ నాట్ అట్ ఆల్ నెసరీ. యావది ఈ శరీరం ఎంత బాగుంది చూడండి. మనం ఇట్లా మనం ఎవరు చేసిండలే. దిస్ ఇస్ రియల్ వేదాంత. సార్ ఇట్లా వేదాంతం ఎవరు చెప్పారు సార్, అదే వచ్చిండదు మనకి. ఇది కావాల్సింది ఇది కాకమని కదా భువమని కదా అవి తెలుసుకొని ఏం కావాలా నాకు? హూ యామ్ ఐ? దానికే రమణ మహర్షి దగ్గరకు పోతే వాళ్ళు ఎవరికి పైన ఇది ఒకే క్వశ్చన్, హూ యామ్ ఐ? నేను ఎవరు? జస్ట్ గో హెడ్. మీకు అదొకటి వచ్చి అంటే సొల్యూషన్, కంప్లీట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. తలకంతా ఒకే మంత్రమే. ఆ ఒక మంత్రం మనం నేర్చుకుంటే చాలా. ఎంత బాగుంది చూడండి సార్ ఇది. సో అక్కడికి ఏమాయా ఈ డూప్లికేట్ అయి ఉంది అనేది చూసే కూడాను నో ఇన్స్ట్రుమెంట్స్ నెసరీ. బట్ నేను అక్కడ రాంగ్ నోషన్, మ్యాక్ ఉంది అంటే అనుకోండి, బట్ మ్యాక్ కాదు, అది పులి. ఎక్కడ హెచ్చు తక్కువైంది? ఇక్కడ మైండ్లో. జస్ట్ చేంజ్ యువర్ అంతే. అక్కడ ఒక స్క్రూ డ్రైవర్ మనం ఇట్లా క్లోజ్ చేసుకొనేసినాం, దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసుకోండి, అంతే, ఫినిష్. క్లోజ్ ఇట్లా చేస్తే క్లోజ్ నీళ్ళు వచ్చేలే, ఇట్లా చేస్తే ఓపెన్ నీళ్ళు ఎంత కావాల్సిన వస్తుంది. సో రియల్ జ్ఞానం ఫ్లో అవుతుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంకా ఆత్మను చూసేకి ఏం ప్రూఫ్ కావాలా సార్? చాలా జనాలు చెప్పేది ఆత్ముడు ఉండాడు ప్రూఫ్ చేయడానికి ఇట్లా చెప్తారు. మేము చెప్పేది ఏం కొత్త? ఫస్ట్ నువ్వు ఉండవు, నీకేం ప్రూఫ్ కావాలా? నువ్వు ఉండవా లేదో? ఉండాను, నీకేమైనా ప్రూఫ్ కావాలనా? ఇట్లా చెప్పారంటే వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వాలా? దే కెనాట్. వెన్ దిస్ యు ఆర్ నాట్ అట్ ఆల్ దిస్, బట్ దానికే ప్రూఫ్ లేకుండా ఇంకా దీనికి ఎనుకలు తొట్టు ఉండేది ఏమడిగినట్లయితే కొత్త, మనము అవతలకు పోతే నీడ్ వస్తుంది కదా, దీన్ని షేడ్. ఆ షేడ్ ఉందా లేదా ప్రశ్న. ఏం చెప్తారు? షేడ్ ఇంపార్టెంట్. ఆ షేడ్ కింద ఎనుకలు తొట్టుండే ఇది, అది ఇంపార్టెంట్. అట్లా మనం చూసుకుంటే ఆ ఇంట్యూషన్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆత్ముడు ఈ డూప్లికేట్ శరీరం కానీ ఆత్ముడు కానీ యావ ప్రమాణాలు నెసరీ లేదు. మనం వ్యవహారం కావాల్సింటే మనకి ప్రత్యక్ష ప్రమాణం. నా కండ్లు నేను చూడాలా, అక్కడ వస్తూ ఉండాలా, దానిపైన వెలుగుపడాలా, ఆ కండ్లు వెనకలతో మనసు చేరల్లా, మనసు వెనకలు బుద్ధి ఉండాలా. మెంటల్ హాస్పిటల్లో ఉండేవాడికి బుద్ధి చెడిపోయి ఉంటుంది, బుద్ధి భ్రమణే. వాడు గాడ చూస్తే కుక్క అంటాడు, కుక్క చూపిస్తే మనిషి అంటాడు, ఏమన్నా నచ్చివాడు. ఆ బుద్ధి బాగుండాలి. ఆ బుద్ధి వెనకలు చిత్త వెనకల అహంకారం, ఇంతటికు ఫీడ్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఇవన్నీ ఉండాలా. అయితే వీటికి అట్లా అది ఏమీ లేదు. ఎనీ ప్రూఫ్ నేను ఉండాను, దానికి ఏమైనా ప్రూఫ్ కావాలన్నా? నాట్ నెసరీ. నో ప్రూఫ్ అట్ ఆల్ నెసరీ. ఇట్స్ ఏ స్వయం సిద్ధ, ఇట్స్ ఏ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. దానికి ఏం ప్రూఫ్ కావాలా? అట్లా. సో ఇంకొక ప్రశ్న చెప్పి నేను నిలిచిపెట్టేస్తాను ఈ డిస్కషన్స్ లోపల. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పినాను సార్, ఈ ఆత్మ గీత్మ ఇవన్నీ ఎన్నో కోటి ఏండ్లు ఇంకా చెప్తా ఉన్నారు. సత్యయుగము దానికింత వెనకలు ఇంకానో చెప్తా ఉన్నారు. సత్యయుగంలోనూ ఇట్లే చెప్పారు. త్రేతాయుగము రావణ యుగంలో, ద్వాపర యుగము కృష్ణ యుగంలో, ఇప్పుడు కలియుగము దాన్నే చెప్తా ఉన్నారు. మీరు ఏమి చేంజెస్ అయ్యలేదా సార్? అంటే ఆత్మ ఏమైనా కొంచెం చేంజ్ అయ్యలేదా అంట. ఒకటి ఎలా ఇప్పుడు సైన్స్ తీసుకోండి సార్. మొదలు ఏం చెప్తారు? ఒక ఇంజెక్షన్ తీసుకుంటే చాలు కరోనాకి అండ్రి, ఆమెకు 2 ఎత్తుకోవాలండ్రి, ఆమె ఇంకా అది 28 days లోపున సెకండ్ ఇంజెక్షన్ తీసుకోవాలండ్రి. ఇప్పుడు 3 నెలలు తీసుకుంటే బెటర్ అండి. ఇట్లా చేంజెస్ అవుతాం కదా సార్. అట్లా మీది కూడా ఆధ్యాత్మ యాల్సార్ చేంజ్ కాకూడదు అనే ప్రశ్న ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అట్లా కావచ్చు. ఇంకొకటి ఎవడో బుద్ధివంతుడు వస్తాడు, వాడు వచ్చిందే ఆత్మ అంటే ఇది కాదు, చేంజ్ కావాలా అంటాడు.
ఇప్పుడు మీ ఆత్మను ముందుకు చేంజ్ కావచ్చు, కానీ సార్ మీరు యావదేంట ఫిక్స్ అప్ ఫర్మ్ చేసుకుందా అండి ఆమెనిక వి విల్ బిలీవ్ అని చెప్తారు కొందరు. అప్పుడేం చేస్తారు? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇక్కడ చేంజ్ అవుతుందా అంట నాది ప్రశ్న. అవుతుందా లేదా? నాకు ఆన్సర్ కావాలా. ఆధ్యాత్మ మన ఆత్మస్వరూపం ఇవన్నీ ఏమైనా చేంజ్ అవుతుందా? సైన్స్ అయ్యలే, బట్ ఇది చేంజ్ అవుతా ఉంటుంది. ఇది మన ఆత్మ చేంజ్ కాకుండా దానికి కారణం ఏమి? ఏం కారణం? ఇది చేంజ్ అవుతా ఉంటుంది, దీనికి ఒక కారణం ఉంది. బట్ మనకు ఆత్మ చేంజ్ చేయాలి కదా, కారణం ఏమి? ఎనీ ఆన్సర్? క్విక్ ఆన్సర్. ఎందుకు మార్పు అవ్వట్లేదు? ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? ఎప్పటికీ ఎందుకు అలానే ఉంది? అది మొత్తం అదే కదా సార్, వ్యాపించి ఉంది మొత్తం అదే కదా సార్. దాంట్లో చేంజ్ అవ్వడానికి మీరేమన్నా చెప్పండి, ఇట్స్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. చెప్పండి, ఇంకా చెప్పండి, ట్రై చేయండి. ఓకే, ఇంతే ఆన్సర్. యావది దేశంలో ఉందో, కాలంలో ఉందో, అవస్థలోనుందో అది బదలావణ అవుతుంది. సైన్స్ ఎక్కడుంది? బేకింగ్ స్టేట్లోనే ఉండేది, దేశంలో ఉంది. సో దాన్ని ఇంకా ఇది బదలావణే కావచ్చు. వీళ్ళు చెప్పినట్ల మొదలు ఏం చెప్తా ఉండ్రే, భూమి కాదు, వాళ్ళు ఏం చెప్తా ఉండేది మొదలు, సూర్యుడు తిరుగుతా పుట్టుతాడు, పెరుగుతాడు, పుట్టుతాడు, తిరగ వస్తాడు ఇట్లా చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏం చెప్తారు? సూర్యుడు పుట్టేలే, వాడు మునిగేలేదు, ఉండేతా ఉంటాడు, భూమినే వాడి చుడతా ఉంటుంది అంట. మొదలు ఏం చెప్తా ఉండరే, సూర్యుడు పుట్టేది చేసేది. వ్యవహారం మనకు అది కరెక్ట్ ఇట్లే ఉంది, కరెక్ట్. బట్ పారమార్థిక ఏమి? ఆ సూర్యుడు పుట్టేదులే, మునిగేదులే. అట్లా మన ఇది కూడాను అదే తరనే. ఇవన్నీ కాలదేశంలో ఉంటుంది, ఇవన్నీను అంతే. సైన్స్ అంతే, కాలదేశంలో ఉంటుంది. అంటే స్టేట్లో ఉంటుంది, వేకింగ్ స్టేట్లో ఉంటుంది. కాలానికి అది కట్టుబడి ఉంటుంది. కాలము, దేశము, కార్యకారణానికి కట్టుబడి ఉంటుంది. అనాత్మ నేచర్రే ఇది. అయితే ఆత్ముడు కాలానికి కానీ దేశానికి కానీ అవస్థ లోపున కట్టుబడలేదు, అంటే దానికే చిక్కేసుకునేలేదు. ఇప్పుడు అవస్థ పోతే దీనికి వాల్యూ లేదు. మీరు ఏం చెప్తారో ఈ ప్రపంచం అనేది ఇది ఇట్స్ లిమిటెడ్ టు ది అవస్థ. అవస్థ ఉంటే దీనికి అస్తిత్వము, అవస్థ లేదా నో అస్తిత్వ. బట్ ఈ అవస్థ ఎవరిపైన డిపెండ్ అవుతుంది? ఆత్మని పైన. ఆత్మ ఆ తర. సో ఆత్ముడు ఎప్పుడు చేంజ్ అయ్యేది కానీ మాడిఫికేషన్ అయ్యేది కానీ అట్లా అయ్యలేదు. మనకి ఇంతే కావాల్సింది. సో ఐ థింక్ నేను అనుకున్నట్లు ఇప్పద్దు, ఐ థింక్ ఇంకేమైనా ఇచ్చినా నేను చూస్తా ఉన్నాను. ఎవ్రీథింగ్ హెస్ ఇట్స్ కవర్డ్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఇక్కడికి నిలిచిపెడతాను. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్.